అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. కొంతమంది మిమ్మల్ని ఇంటర్వ్యూస్లో కానీ వాటిలో కానీ మేము మిస్ అయ్యాం, చాలా మిస్ అయ్యాం. నేను అసలు సీరియస్లీ అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు. ఈ శ్రావ్య క్యారెక్టరైజేషన్ చూసిన తర్వాత అరే నిజంగా మిస్ అయ్యాం. ఫర్ మీ పర్సనలీ ఐ గాట్ వెరీ గ్రేట్ అప్లోస్ ఫర్ శ్రవ్య క్యారెక్టర్. ఈవెన్ పీపుల్ కాలింగ్ మీ శ్రవ్య అని చెప్పి థియేటర్లో శ్రవ్య అని అరుస్తుంటే నాకు తెలిసి సైక్ సిద్ధార్థ్ నెంబర్స్ అంత గ్రేట్గా ఉండకపోవచ్చు, బట్ ఇంపాక్ట్ మాత్రం చాలా క్రియేట్ చేసింది. సమ్ టైమ్స్ ఐ ఫీల్ ఇట్స్ నాట్ అబౌట్ ద నెంబర్స్. ఇప్పుడు బాహుబలి చూసుకుంటే ద స్కేల్ ఈస్ డిఫరెంట్. మన బాస్ సినిమా రిలీజ్ అయింది, ద స్కేల్ ఈస్ డిఫరెంట్. సో మా సైక్ సిద్ధార్థ్ ద స్కేల్ ఈస్ డిఫరెంట్. ఒక ఉమెన్, పవర్ఫుల్ ఉమెన్ మార్చాలి అంటే మార్చగలిగే వ్యక్తి వచ్చినప్పుడు నిజంగా మారుతాడు ఎలాంటి మనిషి అయినా అనిపించింది నాకు. దట్ ఈస్ ట్రూ అండి. అందరూ ఎప్పుడు ఒకేలా ఉండరు. సో లైఫ్ ఆల్వేస్ గివ్స్ యూ సెకండ్ ఛాన్స్ అన్నమాట. మోస్ట్లీ వైఫ్స్ అందరూ శాలరీ ఏం చేస్తున్నావు, ఎవరికి దారి పోస్తున్నావు, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని వింటూ ఉంటాను సరదాగా. బట్ మీరు హ్యాండిల్ చేసిన విధానం అక్కడ అతనికి ఎక్కడ నొప్పి అనిపించలేదు. మెజారిటీ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూర్చొని ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఉంటుంది. అదే డిజిటల్ మనీ వచ్చేయడం వల్ల అది మిస్ అవుతున్నాం, కానీ ఒకప్పుడు క్యాష్ ఫ్లో లేదు కదా ఇప్పుడు. అవునవును, నేను కూడా మా అమ్మ దాచిపెడితే తీసేసిండే చాలా. ఆ రోజులు బాగున్నాయి, ఈ రోజులు బాగున్నాయి. అంటే అప్పుడు మీరు అన్నట్టు క్లియర్లీ ప్రపంచం తెలియక హస్బెండే ప్రపంచం, ఫ్యామిలీయే ప్రపంచం, ఆ నాలుగు గోడలే ప్రపంచం అనుకునేవారు. అప్పట్లో మన అమ్మ నాన్న ఎంత హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికీ మన అమ్మమ్మ తాతయ్యలు. బట్ ఈ సినిమా చూసిన తర్వాత నాకు అంటే ఇలాంటి క్యారెక్టరైజేషన్స్ కనుక మీకు మీ లైనప్ నాకు తెలియదు, పడితే మాత్రం మీ పేరు ఎలా ఉంటుందంటే లైక్ ఒక సావిత్రి గారు, ఒక సౌందర్య గారు, అలా లిస్ట్ చెప్పుకుంటే యామిని గారు అని అంటారు. ఒక కొడుకు ఉండి ఆర్ మళ్ళీ సెకండ్ అంటే అదొక అఫైర్ లాగానే. అవును, అంటే అది ఎలా యాక్సెప్ట్ చేస్తారని నాకు కొంచెం భయం ఉండేది. బట్ ద వే ఇట్ హ్యాపెన్, నరేషన్ అవ్వచ్చు ఆర్ హౌ ఇట్ వెంట్ వెరీ బ్యూటిఫుల్లీ. పేరుకి ఇది సైక్ సినిమా, బూతులు అంటే ట్రైలర్లో ఎక్కువ మంది ఫోకస్ చేసింది స్టార్టింగ్ ఐ గ్రాప్ చేసింది ఏంటంటే కొంచెం ఆ ఫ్రస్ట్రేషన్లో తిట్టిన బూతులు ఇవి అవి ఐ గ్రాప్ చేసినాయి, కానీ చాలా హిడెన్గా చాలా మంచి పాయింట్. అవన్నీ కావాలని ట్రైలర్లో పెట్టలేదు. అదంతా చూపించితే సినిమాలో మీకు ఆ వావ్ ఫ్యాక్టర్ ఉండదు. అవన్నీ చాలా దాచిపెట్టారు అన్నమాట. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, సో ఒక సైక్ సినిమాలో స్వీట్, సాఫ్ట్, సెన్సిటివ్ అండ్ సెన్సిబుల్ యాక్ట్రెస్ని చూశాను అనమాట. ఒక క్యారెక్టరైజేషన్ చూశాను. ఆ క్యారెక్టరైజేషన్ పేరు శ్రావ్య. అంటే బేసికల్లీ చాలామంది అబ్బాయిలు ఏమనుకున్నారంటే పెళ్ళిళ్ళ మీద ఇంట్రెస్ట్ పోయిన తర్వాత ఇలాంటి లైఫ్ ఉంటే బాగుండు, ఇలాంటి వైఫ్ ఇంట్లో ఉంటే బాగుండు, ఇలాంటి సన్ ఒకడు ఉంటే బాగుండు అనిపించింది అనమాట. ఒక చిన్న ఫ్యాంటసీ వరల్డ్ క్రియేట్ అయ్యింది ఆ సినిమా చూసిన తర్వాత. నాకు తెలిసి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక్క రోజైనా ఆమె డ్రీమ్లోకి వచ్చి ఉంటుంది, లేదంటే అట్లీస్ట్ ఆ మెమరీస్లోకి సబ్కాన్షియస్ మైండ్లోకి వచ్చి ఉంటుంది అనమాట. ఆవిడే యామిని భాస్కర్ గారు. ఆఫ్టర్ ఏ గ్యాప్ బాస్ ఈస్ బ్యాక్ అని ఒక సామెత లాగా ఆవిడ మంచి కంబ్యాక్ ఇచ్చారు. 2026 ఆవిడకి నాకు తెలిసి అద్భుతమైన ఇయర్ అని చెప్పుకుంటారు. మాట్లాడదాం. హాయ్ యామిని గారు. హాయ్, హౌ ఆర్ యూ? చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఐ థింక్ యూ కెన్ సీ మీ. వెరీ హ్యాపీ. సీరియస్లీ అంటే నేను నార్మల్లీ ఓపెన్గా మాట్లాడుకుంటే నర్తనశాల చూశాను, ముందు మూవీస్ చూశాను. బట్ ఏంటంటే కొంతమంది మిమ్మల్ని ఇంటర్వ్యూస్లో కానీ వాటిలో కానీ మేము మిస్ అయ్యాం, చాలా మిస్ అయ్యాం. నేను అసలు సీరియస్లీ అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు, మిస్సింగ్ ఫ్యాక్టర్ అంతేం లేదు. బట్ ఏంటంటే ఈ శ్రావ్య క్యారెక్టరైజేషన్ చూసిన తర్వాత అరే నిజంగా మిస్ అయ్యాం, ఎంత బాగున్నారు ఇవిడ అని అనిపించింది. See, there's a most happiest thing. ఎందుకంటే ఒక సినిమా గురించి మాట్లాడతారు, హీరో గురించి మాట్లాడతారు, మ్యూజిక్ గురించి మాట్లాడతారు, డైరెక్టర్ గురించి మాట్లాడతారు. పెద్ద యాక్టర్స్ ఎవ్వరు లేరు ఈ సినిమాలో. అంటే నేను కొన్ని ఫిల్మ్స్ చేసాం, బట్ అదర్ దాన్ దట్ అందరూ లైక్ ఫ్రెష్ ఫేసెస్ అన్నమాట. బట్ ఫర్ మీ పర్సనలీ ఐ గాట్ వెరీ గ్రేట్ అప్లోస్ ఫర్ శ్రవ్య క్యారెక్టర్. ఈవెన్ పీపుల్ కాలింగ్ మీ శ్రవ్య అని చెప్పి థియేటర్లో శ్రవ్య అని అరుస్తుంటే నేను అట్లా Cloud9లో ఉండిపోయాను అనమాట. ఇట్స్ అ వెరీ new start for me. I'm very happy for whatever happened in past 10 days. And thank you for inviting me for the interview. Release ముందు ఇంటర్వ్యూస్ వేరు, రిలీజ్ తర్వాత I think this is the first interview I'm doing. So happy about it. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సినిమా సక్సెస్, నార్మల్లీ బ్లాక్ బస్టర్ సినిమాలు చాలా ఉంటాయి, బట్ దాని ఇంపాక్ట్ చూసుకుంటే చాలా తక్కువ ఉంటుంది. కొన్ని సినిమాలు ఇప్పుడు 400 crores, 1000 crores, 1500, 2000 అంటారు.
బాహుబలి ఉందిలేండి, నేను నార్మల్లీ అన్నీ అనట్లేదు, బట్ కొన్ని సినిమాలు అంతంత క్రోర్స్ చూపించిన నెంబర్స్ దాని ఇంపాక్ట్ ఉండదు మీకు తర్వాత గుర్తు తెచ్చుకున్న ఒకవేళ చూసిన ఆ రీల్స్లో. కొన్ని సినిమాలు మాత్రం దాని బ్లాక్, ఐ మీన్ నాకు తెలిసి సైక్ సిద్ధార్థ్ నెంబర్స్ అంత గ్రేట్గా ఉండకపోవచ్చు, బట్ ఇంపాక్ట్ మాత్రం చాలా క్రియేట్ చేసింది. అవును. సినిమా ముందు ఒకలాగా తర్వాత సమ్టైమ్స్ ఐ ఫీల్ ఇట్స్ నాట్ అబౌట్ ద నెంబర్స్. ఇప్పుడు బాహుబలి చూసుకుంటే ద స్కేల్ ఈస్ డిఫరెంట్. దెర్ ఆర్ మెనీ ఫిల్మ్స్. ఇప్పుడు మన బాస్ సినిమా రిలీజ్ అయింది, ద స్కేల్ ఈస్ డిఫరెంట్. సో మా సైక్ సిద్ధార్థ్ ద స్కేల్ ఈస్ డిఫరెంట్. బట్ ఫర్ అన్ యాక్టర్ సమ్టైమ్స్ ఆ క్యారెక్టర్కి మంచి అప్లాజ్ వచ్చినప్పుడు దట్ ఈస్ 100 కాదు కదా, 1000 crores అంటే ఎక్కువ. నాట్ ఎనీ అవార్డ్, ఫిల్మ్ ఫేర్ కాదు, ఏది కాదు. బట్ మేబీ దీని నుంచి వీ గెట్ ఎ లాట్ ఆఫ్ ఫ్యూచర్లో వీ గెట్ లాట్ ఆఫ్ మంచి కంటెంట్ ఉన్న ఫిల్మ్స్ కానీ యాజ్ అన్ యాక్టర్ మనకు కావాల్సింది అదే. సో ఐ థింక్ మేబీ దట్ ఈస్ ఇట్. మేబీ సినిమా కొంచెం డిఫరెంట్గా అప్రోచ్ అయ్యింది అందరికి. పీపుల్ అక్సెప్టెడ్ దట్. చూసిన వాళ్ళందరూ హ్యాపీ అండి. ఓకే, కొంతమందికి నచ్చలేదు, కొంతమందికి కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. మేబీ మీకు కూడా నచ్చనివి ఉండుంటాయి ఆ సినిమాలో, మనం తర్వాత మాట్లాడుకుందాం. సో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి మనం వెరీ ఫ్యూ క్యారెక్టర్స్కి కనెక్ట్ అవుతాము. ఇప్పుడు మీలో కూడా ఒక సైక్ సిద్ధార్థ ఉండుంటాడు, ట్రాఫిక్ లో పిచ్చి బూతులు తిట్టి అరిచే సిద్ధార్థ. చాలా, నాకు కూడా డ్రైవ్ చేస్తుంటే వాడు ఎవడో ఇట్లా వచ్చేస్తుండే నాకు చాలా కోపం వస్తుంది. కొంతమంది మాట్లాడతారు, కొంతమంది మాట్లాడరు అంతే. సో ఇది కొంచెం ఓపెన్ అయ్యి అరిచే క్యారెక్టర్. సో శ్రవ్య ఈజ్ నాట్ లైక్ దట్. సో 2 different రోల్స్ అన్నమాట. అంటే బేసికల్లీ ముందు నుంచి నందు గారు కనెక్ట్ అవుతారు అందరూ అని చెప్పి ప్రచారం జరుగుతుంది. ట్రైలర్ వచ్చిన తర్వాత అందరూ అనుకున్నాం, బట్ ఇలా కనెక్ట్ అవుతాం దీనికి మీ సర్ప్రైజింగ్లీ పీపుల్ కనెక్టెడ్ విత్ శ్రవ్య. ఈవెన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినో నేను ఫస్ట్ ప్రీమియర్ అప్పుడు సినిమా చూసినప్పుడు ఓకే బాగుంది, నేను చాలా బాగున్నాను అని నాకు మంచి ఫీలింగ్ వచ్చింది సెకండ్ హాఫ్ అంతా. బట్ ఆఫ్టర్ రిలీజ్ వెన్ ఐమ్ లిజనింగ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ పీపుల్ కదా, సో ఐ మీన్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. ఐ వాజ్ లైక్ వెరీ ఓవర్వెల్మ్డ్. యూనో రిలీజ్ తర్వాత ఒక 3-4 days నేను అదే ట్రాన్స్లో ఉండే. ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ మీ టు కమ్ అవుట్ అండ్ స్టిల్ ఇప్పటికీ కార్లో వస్తే అవే పాటలు వింటూ ఉన్నా. కొంచెం వాళ్ళ లూప్లో తిరుగుతూ ఉందన్నమాట. సో హ్యాపీ అబౌట్ ఇట్. నాకు బాగా నచ్చింది ఏంటంటే బేసికల్లీ ఇప్పుడు నుంచో మన పాత రోజుల్లో ఏమనేవారంటే అబ్బాయి పెళ్లి సంబంధం వచ్చినప్పుడు లేదంటే పెళ్లి చేస్తున్నప్పుడు భావం చేస్తున్నప్పుడు ఏదో చేస్తున్నప్పుడు తాగుతాడు ఇలా అంటే నేను మార్చుకుంటాను అనేవారు అమ్మాయిలు. ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎంత కంఫర్టబుల్ గా ఉన్నా ఏదో ఒక రీజన్స్ తో విడిపోతున్నారు. ఇప్పుడు ఓపెన్ అయిపోయింది, నచ్చితే ఉంటున్నారు, నచ్చకపోతే ఉండట్లేదు. బట్ ఒకప్పుడు ఇలా ఉండేవారు. నాకు లిటరల్లీ మీరు ఒక స్టోన్ లాంటి ఒక మనిషిని ఒక మీట్ లా చేశారు. ఐ మీన్ ఆ హార్ట్ ని, ఆ స్టోన్ హార్టెడ్ పర్సన్ ని ఒక మాంసం ముద్దలా మార్చారు మీరు. ఏ ఫీలింగ్స్ లేకుండా మొత్తం అంతా ఫ్రస్ట్రేషనే ఉంది అతని లైఫ్ అంతా. అసలు నిజంగా ఒక ఉమెన్, పవర్ఫుల్ ఉమెన్ మార్చాలి అంటే మార్చగలిగే వ్యక్తి వచ్చినప్పుడు నిజంగా మారుతాడు ఎలాంటి మనిషి అయినా అనిపించింది నాకు. దట్ ఈస్ ట్రూ అండి. అందరూ ఎప్పుడు ఒకేలా ఉండరు. సో లైఫ్ ఆల్వేస్ గివ్స్ యూ సెకండ్ ఛాన్స్ అన్నమాట. ఐ బిలీవ్ ఇన్ దట్. ఎట్ ద సేమ్ టైం మీరు ఇందాక ఇంట్రడక్షన్లో ఏం చెప్పారు, పెళ్ళయి చిరాకు వచ్చి ఇలాంటి అమ్మాయి లైఫ్ లోకి వస్తే బాగుంటది ఏదో చెప్పారు. అంటే బేసికల్ పెళ్లి అంటేనే చిరాకు పడుతున్నాం కదా. సో ఇప్పుడు చూసిన తర్వాత ఏమనిపించింది అంటే పెళ్లి చేసుకుంటే బాగుంటదేమో, అంటే ఇంటికి వెళ్తే ఇలాంటి వైఫ్ ఉండి ఇలాంటి కొడుకు ఉండి ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఉంటదేమో అనే ఆలోచన వచ్చింది. దట్ ఈస్ నాట్ ఆల్వేస్ పాసిబుల్ ప్రాక్టికల్లీ. ఎందుకంటే ఇక్కడ కూడా వీళ్ళిద్దరి ఫస్ట్ లవ్ ఏం కాదు. అవును. సో మిస్టేక్స్ అన్ని జరిగిన తర్వాత ఆ నెక్స్ట్ టైం ఇప్పుడు జరిగిన మిస్టేక్స్ అవ్వకుండా చూసుకుంటాం కదా. సేమ్ రిలేషన్షిప్ ఉండి ఎంత ట్రై చేసినా గానీ మనం ఈ లైఫ్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ వెన్ అదర్ పర్సన్ కమ్స్ టు యువర్ లైఫ్ అండ్ టెల్ యూ దోస్ మిస్టేక్స్ ఆర్ అలా ఉండకూడదు, లైఫ్ ఇలా కూడా బాగుంటుంది అని అవుట్ సైడ్ ఇంకొక పర్సన్ వస్తేనే అర్థమవుతుంది. సేమ్ రిలేషన్ లో ఉండి మీరు ఎంత ట్రై చేసినా దట్ వోంట్ హ్యాపెన్. దట్ ఈస్ ప్రూవెన్. మీరు ఐ థింక్ మీ ఫ్రెండ్స్ లైఫ్ లో కానీ చాలా చూసే ఉంటారు. దట్ ఈస్ తో ప్రూవెన్ అన్నమాట. సో ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ప్రాక్టికలీ పాసిబుల్, బట్ మ్యాజిక్ విల్ హ్యాపెన్ ఫర్ షూర్. ఇవాళ కాకపోతే రేపైనా సరే, నీకు 60 ఏళ్ళ తర్వాత అయినా సరే యూ విల్ గెట్ అ పర్సన్ నిన్ను నీలా అర్థం చేసుకొని నీతో ఉండే మనిషి డెఫినెట్లీ దొరుకుతారు. ఇది ఇన్నర్ ఇంకొక మీనింగ్, ఇంకొక లేయర్ ఉంది ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే అంటే మీరు ఆ ఫైనాన్షియల్ గా హ్యాండిల్ చేసిన విధానం, మోస్ట్లీ వైఫ్స్ అందరూ శాలరీ ఏం చేస్తున్నావు, ఎవరికి దారిపోస్తున్నావు, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని వింటూ ఉంటాం సరదాగా. బట్ మీరు హ్యాండిల్ చేసిన విధానం అక్కడ అతనికి ఎక్కడ నొప్పి అనిపించలేదు.
ఈవెన్ మీ వల్ల ఇన్స్పైర్ అవ్వడం, డబ్బులు సంపాదించాలనుకోవడం. సో ఇది బాగా నచ్చింది. చాలా మంది నాకు తెలిసి కొంచెం అన్న దానిలో ఉన్న సీక్రెట్ ఫార్ములాని, ఆ మ్యాజిక్ ని అడాప్ట్ చేసుకుంటే బాగుంటది. ఈవెన్ బికాజ్ ఏంటంటే ఎంతసేపు డబ్బులు అడగడం, లెక్కలు అడగడం కాకుండా ఎలా హ్యాండిల్ చేయాలి, హస్బెండ్ ఒక్కొక్కరు డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటాయి కదా, ఎలా హ్యాండిల్ చేయాలని తెలుసుకుంటే ఫినాన్షియల్ గా కూడా హ్యాండిల్ చేయొచ్చు. అవును, ఇక్కడ కూడా శ్రవ్య ఓకే, వీడు సిద్ధార్థ్ పెయింట్స్ వేస్తూ ఉంటాడు, డబ్బులు వచ్చినప్పుడు తినే డబ్బులు తీసుకొని నేను నీకు ఇప్పించాను కదా, కొంత నాకు కొంత నీకు, బట్టలు కొనుక్కో, వీడి స్కూల్ ఫీజ్ కట్టాలి అని చెప్పి. సో దెర్ ఇస్ దట్ బ్యాలెన్స్ కదా. ఐ థింక్ నార్మలీ అందరి హౌస్ హోల్డ్ లో ఉంటది అది. మేబీ కొంతమందికి ఉండకపోవచ్చు, బట్ మెజారిటీ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కూర్చొని ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో ఉంటది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆల్సో. లేకపోతే ఎందుకంటే ఇంట్లో ఏం ఖర్చులు ఉన్నాయి, ఉప్పుకి ఎంత అవుతుంది, నూనెకి ఎంత అవుతుంది, కూరగాయలకి ఎంత అవుతుంది, ఇప్పుడు డే అంతా వర్క్ చేసే హస్బెండ్కి తెలీదు. సో యా, దట్ బ్యాలెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అ రిలేషన్షిప్. అదే డిజిటల్ మనీ వచ్చేయడం వల్ల అది మిస్ అవుతున్నాం, కానీ ఒకప్పుడు క్యాష్ ఫ్లో లేదు కదా ఇప్పుడు. అవునవును, నేను కూడా మా అమ్మ దాచిపెడితే తీసేసిండే చాలా. ఇప్పుడు ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. పిన్ తెలుసుకుని సైలెంట్ గూగుల్ పే. అండ్ ఇంకొకటి అంటే అక్కడ మీ క్యారెక్టరైజేషన్ కి కొంచెం ఎలివేషన్ పడ్డ సీన్స్ ఏంటంటే, మీ ఎలివేషన్ అంతా సాఫ్ట్ ఎలివేషన్, కొంచెం హార్ట్లోకి టచ్ అయ్యే ఎలివేషన్ కదా, గూస్ బంప్స్ రాలేదు, హార్ట్లో వచ్చి ఉంటాయి, మాకు కనిపించవు కాబట్టి. బట్ అది చెప్పారు కదా, లైక్ ఏంటంటే నాకు తెలీదు రొమాంటిక్ లైఫ్ అంటే ఎలా ఉంటుంది, ఇంటిమసీ గురించి తెలీదు, వాడు రావడం తప్ప నాకేం తెలీదు అని చెప్పి అన్నారు. లిటరల్లీ అది కొంచెం ఇప్పటికీ ఉందని మీరు అనుకుంటున్నారా కొంచెం ఈ లైఫ్లో? అంటే బికాజ్ రూరల్ ఏరియాస్ ఉన్నాయి, పాపం వాళ్ళు తెలియదు, వాళ్ళకి లైఫ్ అంటే ఏం తెలియదు, ఎవరొకరిని పెళ్లి చేస్తారు ఉంటారు, వాళ్ళకి పాపం నిజంగానే ఈ లైఫ్ అంటే ఏంటో తెలియదు, దీని మీనింగ్ కూడా తెలియదు, ఇంటిమసీ అనే మీనింగ్. మీకు ఏమైనా అనిపిస్తుందా ఇంకా స్టిల్ ఉన్నారు ఇలాంటి వాళ్ళని? ఐ డోంట్ థింక్ ఇక్కడ అలా ఉందని అనుకోవట్లేదు. అప్పట్లో ఎలా ఉండేదంటే, మ్యారీడ్ లైఫ్ బాగున్నా బాగోకపోయినా భర్తనే సర్వస్వం. ఇప్పుడు బయటకు వెళ్ళి నాకు ఇంట్లో హ్యాపీ లేను అని చెప్పి ఇంకొకరితో మాట్లాడే అంత స్వేచ్ఛ లేదు ఇంతకు ముందు. ఇప్పుడు ఐ డోంట్ థింక్ అట్లా లేదు. మేబీ ఆన్లైన్లో రిలేషన్షిప్స్ ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్లో, టిండర్ యాప్స్, బట్ స్టిల్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇట్ ఈస్ నాట్ ఈజీ టు కనెక్ట్ విత్ అదర్ హ్యూమన్ బీయింగ్. ఒక ఆడపిల్లకైతే ఇట్ ఈస్ నాట్ ఈజీ. మేబీ ఇప్పుడు మన జనరేషన్ చూసుకుంటే, ఇప్పుడు ఈ రిలేషన్షిప్ నాకు నచ్చలేదు, నేను హ్యాపీ లేను, మేబీ విల్ ఫైండ్ దిస్ లవ్ ఫ్రమ్ అవుట్ సైడ్. బట్ ఐ డోంట్ థింక్ ఆ జనరేషన్ వాళ్ళకి ఇప్పటికీ ఉందని నేను అనుకోను. మేబీ సొసైటీ గురించి అవ్వచ్చు, ఇంట్లో పిల్లలు అవ్వచ్చు, అది తప్పు ఒప్పని మనం మాట్లాడుకోకూడదు, బికాస్ అది ఎవరి ఇండివిజువల్ దాన్ని బట్టి ఉంటుంది. బట్ ఆ సెకండ్ ఛాన్స్ని వెతుక్కొని వెళ్ళి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని అనుకుంటా. ఇట్స్ అ వెరీ స్మాల్ లైఫ్. మనం అక్కడే ఉండి బాధపడుతూ కష్టపడుతూ ఇష్టం లేని రిలేషన్షిప్లో ఉండడం అస్సలు కరెక్ట్ కాదు. ఇప్పుడు విడాకులు తీసుకొని హ్యాపీగా ఉన్న వాళ్ళు ఎంతమంది లేరు. సో ఇట్ ఈస్ నాట్ అ బిగ్ ప్రాబ్లమ్ దీస్ డేస్. మనం హ్యాపీగా ఓపెన్గా నీకు నచ్చింది చేయాలి, నీకు నచ్చింది తినాలి, నచ్చిన వాళ్ళతో ఉండాలి, నచ్చిన ఫ్రెండ్స్తో ఉండాలి. ఉండే వాళ్ళు ఎలానో ఉంటారు, పోయే వాళ్ళు ఎట్లానో పోతారు. సో వీ హ్యావ్ టు బీ హ్యాపీ. ఎందుకంటే ఇలా డేస్ అయిపోతూ ఉంటాయి. ఒక 10 ఏళ్ళ తర్వాత కష్టం తప్ప ఇంకేం ఉండదు లైఫ్లో. సో వీ హ్యావ్ టు బి వెరీ పాజిటివ్. అవన్నీ తీసేసుకొని గుడ్ ఎనర్జీస్లో ఉండాలంతే. చాలా ఎక్కువ మాట్లాడుకుంటున్నామా లైఫ్ గురించి. సో బట్ థింక్ ఇంకొక యాడ్ ఆన్ ఒక్క క్వశ్చన్ అడుగుతున్నాను. ఆ రోజులు బాగున్నాయి, ఈ రోజులు బాగున్నాయి అంటే, అప్పుడు మీరు అన్నట్టు క్లియర్లీ ప్రపంచం తెలియక హస్బెండే ప్రపంచం, ఫ్యామిలీయే ప్రపంచం, ఆ 4 గోడలే ప్రపంచం అనుకునేవారు. ఇప్పుడు ఏంటంటే ప్రపంచం తెలిసినప్పుడు ఎక్కడైనా ఈజీలీ కంపారిజన్ ఉంటుంది. ఇప్పుడు బయట వాళ్ళందరూ ఉండి హస్బెండ్ నిజంగా తాగొచ్చి కొడుతున్నా ఒకప్పుడు, అరే నా హస్బెండ్ నన్ను కాకపోతే ఎవరు కొడతారు అనే వాళ్ళు కూడా ఉన్నారు. నా హస్బెండ్ నన్ను కొడతాడు, సినిమాల్లో కూడా యూజ్ చేస్తారు, నా కూడా నన్ను కొడతాడు, నీకేంటి నొప్పి. బట్ బయటకు వచ్చిన తర్వాత అది తప్పు అనేది క్లియర్లీ వీళ్ళకి అర్థం అవుతుంది. ఇది నిజం, ఇది కొట్టడం అనేది తప్పు, మనం ఎన్నాళ్ళో యాక్సెప్ట్ చేసుకుంటూ వచ్చామని చెప్పి. సో మీకేం నచ్చింది తెలియకుండా అదే ప్రపంచం అని హ్యాపీగా ఉండడం, అది నచ్చిందా? ఈ రోజులు అదే బాగుంటుంది. పాత రోజులే, ఓల్డ్ స్కూలే. అప్పట్లో మన అమ్మ నాన్న ఎంత హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికీ మన అమ్మమ్మ తాతయ్యలు ఓకే చిన్న చిన్న గొడవలు అన్ని ఫ్యామిలీస్ లో, ఇప్పుడు ఫ్రెండ్స్ ఎంత గొడవ పడి రేపొద్దున్న అరే మా అమ్మ అనుకుంటూ తిరుగుతారు. బట్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, మేబీ దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు, ఆర్ ఇవాళ ప్రేమించుకుని రేపు విడిపోయిన వాళ్ళు కూడా ఉంటున్నారు.
సో బట్ ఆ లాంగ్ లాస్టింగ్ రిలేషన్షిప్ ఉండట్లేదు ఈ మధ్య కాలంలో. బట్ ఐ రియలీ విష్ పీపుల్ షుడ్ ఫైండ్ దట్ వన్ కరెక్ట్ పర్సన్ అండ్ లివ్ విత్ హిమ్ ఓన్లీ లాంగ్ లైఫ్, చచ్చేదాకా అతనితోనే. ఇప్పుడు హస్బెండ్ కూడా వాడు తాగొచ్చి కొడుతున్నాడా, ఇప్పుడు ఐ మీన్ వీ కెనాట్, ఇది ఒక పెద్ద డిబేట్ అయిపోతుంది కానీ మనం చెప్పలేము. ఐ హావ్ సీన్ వెరీ వెరీ గుడ్ మెన్ ఇన్ మై ఫ్రెండ్ సర్కిల్ ఆల్సో. అంటే వైఫ్ని ఎంత బాగా చూసుకుంటారంటే తాగొచ్చి గొడవ చేసే రోజులు పోయాయని అనుకుంటున్నా. బట్ ఆ రూరల్ ఏరియాస్లో ఐ డోంట్ నో, బికాజ్ వాళ్ళు చిన్న ప్రపంచంలో బతుకుతారు. ఇంట్లో ఒక వైఫ్ ఉన్నా బయట ఇంకెవరో అమ్మాయితో ఎఫ్ఐఆర్స్ పెట్టుకొని, బికాస్ దట్ లైఫ్ స్టైల్ ఈస్ డిఫరెంట్. బట్ మనం ఇలాంటి ఓపెన్ లైఫ్ స్టైల్, ఇంతమంది అన్నీ మనకి తెలుసు, చదువుకున్నాము, మంచిగా సంపాదిస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కూడా చాలా వస్తూ ఉంటాయి. సో ఐ రియలీ ఫీల్ ఓల్డ్ స్కూల్ ఆ రిలేషన్షిప్సే అవే బాగుంటాయి. ఇవన్నీ ఇవాళ ఉంటున్నాయి, రేపు పోతున్నాయి. ఐ రియలీ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దిస్. బట్ అలా ఉంటేనే బాగుంటుందని నా ఫీలింగ్. మంచి ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ, కొడుకు పిల్లలు, పొద్దున్నే క్యారేజ్ కట్టడము, పొద్దున్నే లేచి పూజ చేసుకోవడము. ఐఎమ్ దట్ పర్సన్ ఓన్లీ. పూజలు చేస్తానో లేదో తెలీదు, బట్ ఐ లవ్ టు టేక్ కేర్ ఆఫ్ మై పీపుల్. ఐ లవ్ టు టేక్ కేర్ ఆఫ్ మై హస్బెండ్ ఆర్ మై కిడ్స్ కానీ, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కానీ. కొంచెం ఆ ఫాస్ట్ లైఫ్ తగ్గించుకొని కొంచెం ఆ స్లో లైఫ్కి వెళ్ళాలన్నది నా సీరియస్ ఫీలింగ్ అనమాట. ఐ డోంట్ నో అది పాసిబుల్ కాదో నాకు తెలీదు, బికాజ్ పొద్దున్నే లేస్తే మనం ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటాము. బట్ కొంచెం ఆ స్లో లైఫ్కి స్లోగా షిఫ్ట్ అయితే బాగుండు అనిపిస్తుంది. నేను ఫ్యాక్టే మాట్లాడుతున్నాను, మీరు ఎదురుగుండా ఉన్నారని మిమ్మల్ని పొగడ్డం కాదు. కానీ ఈ క్యారెక్టరైజేషన్ చూసిన తర్వాత ముందైతే ఏం మీ మీద ఏం మిస్సింగ్ ఫ్యాక్టర్ లేదు, ఏమీ లేదు, అంత కనెక్ట్ కూడా అవ్వలేదు. నేను ఈవెన్ ఒక సినిమా చూశాను కానీ బాగుంది అని అనుకున్నాను కానీ మీ క్యారెక్టరైజేషన్. బట్ ఈ సినిమా చూసిన తర్వాత నాకు అంటే ఇలాంటి క్యారెక్టరైజేషన్స్ కనుక మీకు మీ లైనప్ నాకు తెలియదు, పడితే మాత్రం మీ పేరు ఎలా ఉంటుందంటే లైక్ ఒక సావిత్రి గారు, ఒక సౌందర్య గారు, అలా లిస్ట్ యామిని గారు అని అంటారు. మంచి క్యారెక్టర్ పడింది. థ్యాంక్ యూ సో మచ్. నేను అస్సలు కంపేర్ చేసుకోవాలనుకోవట్లేదు, బికాజ్ అందరి పాత్ ఒకేలా ఉంటుందని లేదు. ఐ రియలీ విష్ మంచి శ్రవ్య లాంటి క్యారెక్టర్స్ అవ్వచ్చు, ఆర్ కొంచెం అట్లా ఇంపాక్ట్ క్రియేట్ చేసే క్యారెక్టర్సే రావాలని ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. ఐ డోంట్ నో, అంటే ఇందులో కూడా శ్రవ్య క్యారెక్టర్ చేసిన తర్వాత అలాంటి రోల్సే వస్తాయి, బికాజ్ ఇట్స్ నాట్ అ వెరీ నార్మల్ రోల్. ఒక కొడుకు ఉండి ఆర్ మళ్ళీ సెకండ్ అంటే అదొక అఫైర్ లాగానే. ఒక హస్బెండ్, అబ్యూజివ్ హస్బెండ్ నుంచి బయటకు వచ్చేసి ఇంకొకరిని ప్రేమించి మళ్ళీ అతనితో లైఫ్ స్టార్ట్ చేయడం అంటే అదొక అఫైర్ లాగానే. అంటే అది ఎలా యాక్సెప్ట్ చేస్తారని నాకు కొంచెం భయం ఉండేది. బట్ ద వే ఇట్ హ్యాపెన్, నరేషన్ అవ్వచ్చు ఆర్ హౌ ఇట్ వెంట్ వెరీ బ్యూటిఫుల్లీ. ఎక్కడ రాంగ్గా పోర్ట్రే కాలేదు. సో లైఫ్ గివ్స్ యూ అ సెకండ్ ఛాన్స్. అది మనం వినియోగించుకొని మనం ఆ సెకండ్ లైఫ్ అనేది ఎంత హ్యాపీగా లీడ్ చేయొచ్చు అన్నది చాలా బాగా వచ్చింది. ఐ మీన్ ఈవెన్ ఐ డోంట్ నో, మేబీ వరుణ్కి తెలుసు, మా డైరెక్టర్కి తెలుసు, నందుకి తెలుసేమో, బట్ నాకు ఫస్ట్ ప్రీమియర్ చూసిన తర్వాతనే నాకు అర్థమైంది దేర్ ఈస్ సమ్ మ్యాజిక్ యునో ఇన్ దట్ సెకండ్ హాఫ్. మ్యూజిక్ అవ్వచ్చు, ఇట్ వెంట్ రియలీ గుడ్. చాలా బాగా వచ్చింది. ఐఎమ్ సో 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 హ్యాపీ. People are calling me with Shravya అని చెప్పి they're calling me. You don't believe me, నిన్న కూడా I got messages. సినిమా I think 2 days back ఎప్పుడో థియేటర్ నుంచి అయిపోయింది రాజాసాబ్ తర్వాత. ఆ తర్వాత కూడా I saw సైక్ సిద్ధార్థ శ్రవ్య అని పిలుస్తున్నారు. సో I think that is more important for any actor to get that recognition. I got it. I think ఓటీటీలో ఉంది కాబట్టి ఆ స్పేస్, ఓపెన్ స్పేస్ ఖచ్చితంగా అది మంచి, అంటే ఇంకా చాలా మందిని రీచ్ అవుద్ది ఖచ్చితంగా. డెఫినెట్లీ. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకా క్యారెక్టరైజేషన్ గురించి ఎక్కువ మాట్లాడుకున్నాం. వన్ మోర్ థింగ్ ఏం నచ్చిందంటే, ఈవెన్ మీరు యూ సెడ్ అంటే ఏం చెప్పారంటే, నేను ఐ వాజ్ నాట్ రెడీ అని చెప్పారు ఇంటిమసీకి కానీ దానికి కానీ. ఆ టైంలో కూడా వెళ్ళి ఆయన వెనక్కి వచ్చేస్తాడు. అంటే లవ్ అనేది లస్ట్ని ఓవర్కమ్ చేయగలదు అని చెప్పి ప్రూవ్ చేసింది అనమాట. తర్వాత రివల్యూషన్ చేసినప్పుడు, అది రివీల్ అయినప్పుడు ఖచ్చితంగా అనిపించింది. మంచి పాయింట్లు అన్ని పట్టుకున్నారు. పేరుకి సైక్ సినిమా, బూతులు, అంటే ట్రైలర్ లో ఎక్కువ మంది ఫోకస్ చేసింది స్టార్టింగ్ ఐగ్రాప్ చేసింది ఏంటంటే కొంచెం ఆ ఫ్రస్ట్రేషన్ లో తిట్టిన బూతులు, ఇవి అవి ఐగ్రాప్ చేసినాయి. కానీ చాలా హిడెన్ గా చాలా మంచి పాయింట్స్ అవన్నీ కావాలని ట్రైలర్ లో పెట్టలేదు. అదంతా చూపించితే సినిమాలో మీకు వావ్ ఫ్యాక్టర్ ఉండదు. అవన్నీ చాలా దాచిపెట్టారు అనమాట. లవ్ని ఓవర్కమ్ చేస్తుంది అని. బికాస్ సమ్ టైమ్స్ మనకి ఆ చిన్న మొమెంట్స్ ఉంటాయి కదా, అది మీకు మళ్ళీ రాదు.
సో వెన్ అక్కడి నుంచి సిద్ధార్థ్ వెళ్ళిపోయి నేను మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి నన్ను నేను అద్దంలో చూసుకొని ఆ చిన్న పాట వస్తుంది ఐఎమ్ లైక్ ఫీలింగ్ ఆల్ ద లవ్ హీఈస్ ఫీలింగ్ ఆల్ ద లవ్ అక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళి ఇట్స్ నాట్ అబౌట్ లస్ట్ ఆర్ ఎనీథింగ్ హ్యావింగ్ దట్ మూమెంట్ ఆర్ జస్ట్ అలా ముట్టుకొని ఆర్ జస్ట్ ఆ ప్రెజెన్స్ లో ఉంటే చాలు అన్న ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ అనమాట. ఐ థింక్ దట్ ఈస్ వాట్ ఇంటిమసీ ఈజ్ ఫర్ మీ. సో మెయిన్ అంటే ప్రాపర్ రీజన్ చెప్పండి, ఇఫ్ మీరు ఓపెన్గా చెప్పాలనుకుంటే. ఎందుకు 6 years అనేది అదే పెద్ద చిన్న గ్యాప్ ఏం కాదు. చాలా మంది పాండమిక్ అంటారు, లేదంటే మెడికల్ రీజన్స్ అంటారు, కొంచెం హెల్త్ అంత బాగాలేదు, నాకు కొంచెం అంత ఇంట్రెస్ట్ లేదు, సంథింగ్ ఇక్కడికి వెళ్ళిపోయాను అక్కడికి వెళ్ళిపోయాను అంటారు. నాకు అర్థమైంది ఏంటంటే మీరు కంపేర్ చేసుకోరు ఎవరితో. కంపేర్ చేసుకుని ఇలా ఉంటే ఇంత గ్యాప్ అసలు ఎవరు అంటే మళ్ళీ చేసేదాన్ని కాదు. సో ఏంటి అసలు అంటే ఇప్పుడు ఏదైనా మనం ఒక మిస్టేక్ చేసినప్పుడు ఒక పక్కన వాళ్ళ మీద వేసేస్తే ఒక సాటిస్ఫాక్షన్. సో నేను కూడా పాండమిక్ మీద వేసేస్తా, కానీ కావాలని అయితే గ్యాప్ ఏం తీసుకోలేదు. అదే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, బట్ మేబీ చెప్పాను కదా అందరి పాత ఒకేలా ఉండదు. మీకు వచ్చినాయా మధ్యలో చాలా స్క్రిప్ట్స్ మీద? దేర్ ఆర్ ఫ్యూ ఫిల్మ్స్ నేను చేయలేదు, ఐ ఈవెన్ రిగ్రెట్ చేయనందుకు. Maybe I started my career at my very young age. I think I was 18 or 19 when I started my career. Maybe because of that, correct decisions తీసుకోలేక, or maybe సరిగ్గా చెప్పేవాళ్ళు లేక, I don't know anybody in the industry. When I came to Hyderabad, I think it's almost 10-11 years back నేను హైదరాబాద్ వచ్చాను. అప్పుడు నేను ఒక 24 yearsకి or 23 yearsకి స్టార్ట్ చేసి ఉంటే ఇదంతా ఒకే ఎటే స్ట్రెచ్లో అయి ఉండేది. I started very young age. ఆ తర్వాత కంటిన్యూస్గా నాకు వస్తున్నవి నేను చేసుకుంటూ వచ్చాను. చిన్నదో పెద్దదో ఐ డన్ లైక్ కొన్ని ఫిల్మ్స్ చేశాను. మేబీ ఇంత రికగ్నిషన్ నాకు అప్పుడు కూడా రాలేదు. ఐ డన్ ఇన్ మలయాళం, ఐ డన్ ఇన్ తెలుగు, ఐ డన్ ఇన్ తమిళ్ ఆల్సో. యాడ్ షూట్స్ చేశాను, చాలా ఫోటో షూట్స్, బ్రాండింగ్స్, ఓపెనింగ్స్ చాలా చేస్తూనే ఉండేదాన్ని. బట్ ఆ అర్థం చేసుకునే ప్రాసెస్లో నాకు తెలియకుండానే గ్యాప్ వచ్చింది. దెర్ ఆర్ ఫ్యూ అదర్ పర్సనల్ రీజన్స్ ఆల్సో, బట్ ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ఎనీ ఆఫ్ దట్. మన ప్రొఫెషన్ని పర్సనల్ని ఎప్పుడూ మిక్స్ చేయొద్దు. సో పర్సనల్ రీజన్స్ పక్కన పెడితే ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ మీ టు అండర్స్టాండ్ నాకేం కావాలి, నేను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా, నేనేం చేయగలను అని చెప్పి నాకు అర్థం కాలేదు. అండ్ మేబీ నర్తనశాల అంత బాగా వెళ్ళలేదు. ఐ డోంట్ నో తర్వాత ఇది ఎలా చూస్ చేసుకోవాలో నాకు తెలియలేదు. వచ్చిందల్లా చేసుకుంటూ వెళ్ళిపోయి ఉంటే వీ నెవర్ నో, మంచిది పాడవచ్చు ఆర్ ఒక రాంగ్ మూవీ పాడవచ్చు, అక్కడి నుంచి మళ్ళీ నేను సరిగ్గా కెరియర్ ముందుకు వెళ్ళలేకపోవచ్చు. దానివల్ల ఇట్ టుక్ సమ్ టైమ్ జస్ట్ టు అండర్స్టాండ్ మై సెల్ఫ్, నథింగ్ మోర్. అంటే మీరు తిరిగి వద్దామనే ఉంది, లేదు బయటికి ఎప్పుడు అనుకోలేదు యాక్చువల్లీ, వస్తానని కూడా అనుకోలేదు. ఐ థాట్ వీ స్టార్టెడ్ అవర్ కెఫే బిజినెస్, తమ్ముడు నేను విత్ అదర్ ఫ్రెండ్స్. అండ్ ఆఫ్టర్ దాట్ సైక్ సిద్ధార్థ వచ్చిన తర్వాత ఐ థాట్ మేబీ ఐ కెన్ డూ దిస్ అని చెప్పి చిన్న హోప్ వచ్చింది. ఆ తర్వాత ఇట్ టుక్ సమ్ టైమ్, సురేష్ బాబు గారు వీళ్ళందరూ కొనడం, దెన్ మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్లో కొంచెం టైం పట్టింది. వెన్ అగైన్ దే కాల్ మీ ఫర్ ద టీజర్ లాంచ్ ఉంది, ఒక 10 days ముందు దే కాల్ మీ. దెన్ ఐ టుక్ ద వెరీ స్ట్రాంగ్ డెసిషన్ దాట్ ఇంకా చేయాలి. ఇప్పుడు నేను మళ్ళీ చేస్తున్నాను అంటే నేను ఆపకుండా చేయాలి. మళ్ళీ సినిమా చేసి మళ్ళీ ఒక సంవత్సరం ఆగి ఏం చేయాలి తెలియక, ఎలా చేయాలి తెలియక, దెర్ ఇస్ నో పాయింట్. సో చేస్తే కంటిన్యూస్గా చేయాలి అని చెప్పి గట్టిగా ఫిక్స్ అయ్యి, లిటరలీ నేను ఇట్లా పొద్దున్న టీజర్ లాంచ్కి వెళ్ళే ముందు మా సాయి గారే నన్ను రెడీ చేస్తున్నారు. రెడీ అయ్యాక అలా కూర్చొని దిస్ ఈజ్ ఇట్, ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అవుతుంది, యూ షుడ్ నెవర్ స్టాప్, ఇంకా కంటిన్యూగా చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యి నేను వచ్చాను. దట్ ఈస్ దేర్ విత్ మీ. ఒక 1 year 2 years ఐ డోంట్ నో, మళ్ళీ ఎప్పుడు మంచి సినిమా వస్తుంది ఐ రియలీ డోంట్ నో. బట్ కొంచెం జాగ్రత్తగా చేసుకుంటూ మంచి ఫిల్మ్స్ చేసుకుంటూ ఆగకుండా, లైక్ ఎందుకంటే మనం ఒక 10 రోజులు మన ఫ్రెండ్స్తో మాట్లాడకపోతేనే 11వ రోజు ఫ్రెండ్స్తో మాట్లాడకపోవడం కాదు, ఇప్పుడు ఏదో బయటకు వెళ్దాం అంటారు, నువ్వు 10 సార్లు నో చెప్తావు, లేదు పని ఉంది నేను రాను, అరే కాఫీ షాప్కి వెళ్దాం, కాఫీ తాగుదాం, నేను రాను, షాపింగ్కి వెళ్దాం, నేను రాను. 11 సార్ మిమ్మల్ని పిలవరు, ఎప్పుడు రానంటది, పిలవరు. సినిమా కూడా అంతే, యూ హ్యావ్ టు బీ దేర్ ఆల్ ద టైమ్, కెమెరా ముందు కనిపిస్తూ ఉండాలి. ఏం చేసినా చేయకపోయినా యూ హ్యావ్ టు బీ దేర్, దెన్ ఓన్లీ పీపుల్ విల్ రిమెంబర్ యూ. లేకపోతే ఇంత పెద్ద ఓషన్లో ఇంత చిన్న చెప్పిన ఎవ్వరు పట్టించుకోరు. బికాస్ టుడే దేర్ ఇస్ దిస్ డిజిటల్ ప్లాట్ఫామ్, ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తున్నారు, ఎంతోమంది యాక్టర్స్ వస్తున్నారు, లైఫ్ స్టైల్ గురించి చేస్తున్నారు, యాక్టింగ్ చేస్తున్నారు, దే హ్యావ్ దేర్ ఓన్ స్పేస్ టు క్రియేట్ కంటెంట్. సో మనం లైక్ నథింగ్ అందులో,
మనల్ని మనం ముందుకు తీసుకొచ్చి ప్రూవ్ చేసుకోకపోతే సంబడి విల్ రిప్లేస్ యూ. కరెక్ట్. సో ఇంతకుముందు ఇలా లేదు. వెన్ ఐ స్టార్టెడ్ దెర్ ఇస్ నో ఇన్స్టాగ్రామ్, దెర్ ఇస్ నో రీల్స్. ఫోటోషూట్స్ చేసిన మనకి పేపర్లో వచ్చేవి, హోర్డింగ్స్లో చూసేవాళ్ళం. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఈజ్ ఎవ్రీథింగ్. సో ఆ స్పేస్ని కిల్ చేసుకోకుండా వీ హ్యావ్ టు యూనో అక్కడ ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలని చాలా గట్టిగా ఫిక్స్ అయ్యాను. ఐ డోంట్ నో హౌ అండ్ వాట్, బట్ ఐ జస్ట్ హ్యావ్ దిస్ ఇన్ మై మైండ్. జస్ట్ డూ ఇట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కమింగ్ టు యూ, అంతే, నథింగ్ ఎల్స్. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ జూమ్ షాట్లో చూస్తే సైక్ సిద్ధార్థ అనేది చాలా ప్రీవియస్ ప్రాజెక్ట్స్తో చూసుకుంటే పెద్ద పెద్ద ప్రాజెక్ట్ కూడా కాదు. ఒక డెబ్యూటెంట్ నందు కూడా, ఐ మీన్ మీకు క్లోజ్ అయినా మీకు ఫ్రెండ్ అయినా కూడా పాపం అంటే మొహమాటానికి యాక్సెప్ట్ చేసే ఫిల్మ్ అయితే కాదు ఇది. అవును, ఖచ్చితంగా బయట నుంచి చూస్తే చిన్న సినిమా, బట్ మీరు ఓపెన్ అవ్వడం, ఐ మీన్ కొంచెం వాళ్ళని అలౌ చేయడం వల్ల ఆ స్టోరీ ఏంటి, స్టోరీ లైన్ ఏంటి, మీ క్యారెక్టరైజేషన్ ఏంటి తెలిసింది, యాక్సెప్ట్. ఎగ్జాక్ట్లీ. సో ఐ అలౌడ్ మై సెల్ఫ్ టు లిజన్ టు ద స్టోరీ అట్ ఫస్ట్ ప్లేస్. నా ఫ్రెండ్ ఒక అతను, వరుణ్కి ఫ్రెండ్, ఐ డోంట్ నో, అదే అంటున్నా, మిమ్మల్ని మీది అనుకుంటే అది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. నేను అప్పటికి సినిమాలు చేయట్లే, ఐ డోంట్ నో హౌ ఇట్ కేమ్ టు మీ. నా ఫ్రెండ్ ఒక అతను, ఇట్లా ఒక స్టోరీ ఉంది వరుణ్ అని, నా ఫ్రెండ్ ఒకసారి విను, కొంచెం డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది స్టోరీ అని చెప్పి హీ టోల్డ్ మీ. నేను ఓపెన్ మైండ్తోనే వెళ్ళా. వరుణ్ స్టోరీ చెప్తున్నాడు, నో సెకండ్ థాట్, లిటరలీ నో సెకండ్ థాట్. ఈవెన్ ఐ వాజ్ ఇన్ అ వెరీ డెస్పరేషన్ స్టేట్ దాట్ మంచి క్యారెక్టర్ చేయాలి అని చెప్పి. ఐ డోంట్ నో ఇది ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని నాకు తెలీదు. స్టోరీ చెప్తున్నాడు, నేను వింటున్నా, చేయాలా వద్దన్న థాట్స్ మధ్య మధ్యలో వచ్చింది. బికాస్ ఒక సినిమా చేస్తున్నప్పుడు హౌ ఇట్ ఈస్ కమింగ్ అవుట్, ఎంత పెద్ద ప్రొడక్షన్ ఉంది వెనుక, వీళ్ళు ఎట్లా తీస్తారు అన్న కాన్ఫిడెంట్ మనకి రావాలి కదా. కొత్త డైరెక్టర్ ఎలా చేసేప్పుడు తప్పైపోతే, సరిగ్గా తీయకపోతే అది నాకు చాలా ఎఫెక్ట్ చేస్తుంది కెరియర్లో. బట్ వెన్ ఐ స్టార్టెడ్ టాకింగ్ టు దీస్ పీపుల్, వాళ్ళు అన్నపూర్ణలో చదువుకున్నాడు వరుణ్, హీ డిడ్ సమ్ స్క్రీన్ ప్లే వర్క్ షాప్స్కి వెళ్ళాడు. సో దే ఆల్ వెరీ ఎడ్యుకేటెడ్ ఇన్ ద ఫిల్మ్ మేకింగ్. నాట్ ఏదో ర్యాండమ్గా వచ్చేసి స్టోరీ ఉంది, సినిమా ఉంది, చేసేద్దాం అన్న అలా లేదనమాట. సో నందు ఓన్లీ ప్రొడ్యూసింగ్. సో దేనో వాళ్ళ డబ్బులు వాళ్ళ పెట్టి ఇఫ్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ అంటే డెఫినెట్లీ ఎవ్రీ పెనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ లూజ్గా వదిలేసి ఇష్టం వచ్చినట్టు చేసే ఛాన్స్ లేదు. దట్ ఈస్ వేర్ ఐ గాట్ మై కాన్ఫిడెన్స్. అండ్ క్యారెక్టర్ కూడా ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. నాకు అర్థమైంది వెన్ దే వరుణ్ నరేటెడ్ ద స్టోరీ, ఐ గాట్ ఇట్. సో దట్ ఈస్ హౌ. ఇప్పుడు ఒక యాక్టర్ అన్నాక అన్ని రోల్స్ చేయాలి. ఇప్పుడు బిచ్చగాడ్లో విజయ్ గారు ఒక బెగ్గర్ లాగా చేయలేదా? సో దేర్ ఆర్, ఇప్పుడు 35 ఫిల్మ్, నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పా, 35లో నివేతా థామస్ గారు షీ డిడ్ ఒక కొడుకుకి మదర్గా చేశారు. అక్కడెక్కడ ఆమె ఒక ఆంటీ ఫీలింగ్ అట్లా ఏం లేదే. నివేతా ఈజ్ అన్ యాక్ట్రెస్, షీ డిడ్ వన్ రోల్. దిస్ ఇస్ ఆల్సో లైక్ దాట్ ఓన్లీ. ఒక యాక్ట్రెస్గా ఏది వచ్చినా వీ హ్యావ్ టు ప్రూవ్, మనం ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి వీ హ్యావ్ టు డూ ఇట్. మన హీరోస్ అందరు ఎన్ని బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ చేయాలి, అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోయి. హీరోస్ అంటే ఓన్లీ యాక్షన్ సాంగ్స్ అదే కాదు కదా. సో క్యారెక్టర్స్ లోకి వెళ్ళి చేసిన ఫిల్మ్స్ చాలా ఉన్నాయి మన తెలుగులో. ఇంకా తమిళ్కి వెళ్తే ఇంకా అది వేరే లెవెల్. ఎక్కడికో వెళ్ళిపోయి రూరల్ అలా లోతుకి వెళ్ళిపోయి రా ఫిల్మ్స్ అని చేస్తుంటారు. 7/G సినిమా. సో ఐ థింక్ నౌ టుడే ఎవ్రీబడి, ఈవెన్ ఆడియన్స్ కూడా విత్ ఓపెన్ మైండ్ దే ఆర్ వాచింగ్ ద ఫిల్మ్స్. ఇట్ ఈస్ నాట్ లైక్ ది బిఫోర్. ఇంతకు ముందు ఉన్నట్టు 6 పాటలు ఉండాలి, 4 ఫైట్లు ఉండాలి, రొమాన్స్ ఉండాలి, హీరోయిన్ ఇంట్రడక్షన్ ఇట్లా స్లో మోషన్లో ఉండాలి, ఏమీ లేదు ఈరోజు. ఎవ్రీథింగ్, ఎవ్రీ న్యూ డైరెక్టర్ బ్రేకింగ్ ద రూల్స్. They are creating their own content. They are coming with a very new subjects. So I'm really happy. అక్కడే నాకు ఇంకొక ధైర్యం, మన కొత్త డైరెక్టర్స్, ఇప్పుడు వస్తున్న డైరెక్టర్స్ అందరూ చాలా డిఫరెంట్ పర్స్పెక్టివ్లోనే చూస్తున్నారు మూవీస్ని. ఐ థింక్ మేబీ అలాంటి స్పేస్లో నాకేమన్నా చోటు దొరుకుతుందని నా చిన్న ఆశ అనమాట. అండ్ మోర్ ఓవర్, ఒకవేళ మీకు ఐ మీన్ అవైలబిలిటీ లేక మీరు ఎక్కడ అవుట్డోర్ వెళ్ళి సంథింగ్ డబ్బింగ్కి అవైలబుల్ లేరనుకోండి, ఫర్ సపోజ్, లేదు డబ్బింగ్ ఎవరో ఒకరితో చెప్పించేస్తాం అని ఉంటే ఏం చేసేవారు? వెయిట్ చేయమని చెప్తాను. బికాజ్ లేదు డబ్బింగ్ చాలా ఇంపాక్ట్ చేసింది. మీ వాయిస్ చాలా లిటరల్లీ చాలా సాఫ్ట్, చాలా స్వీట్ ఉంటుంది. నాకు తెలీదు డబ్బింగ్కి చెప్పినప్పుడు ప్లీజ్ నేను చెప్పను నా వాయిస్ బాగోదు అని చెప్పి అన్న. లిటరలీ ఐ సెడ్ దిస్. అంటే మాడ్యులేషన్స్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాము, బట్ నా వాయిస్ నాకు నచ్చదు. ఇప్పుడు మైక్లో మాట్లాడుతుంటే నాకు నచ్చదు. డూ ఇట్ విత్ సంబడి, గీతా గారితో చెప్పమని కూడా చెప్పాను నేను.
ఐ డోంట్ నో వాళ్ళకి గుర్తుందో లేదా, ఈవెన్ సెట్ దట్ మంచిగా గీత గారి వాయిస్ బాగుంటది, ఇంకా బ్యూటిఫుల్ ఉంటది, స్వీట్ గా ఉంటది చెప్పించమని. బట్ నా ఫిల్మ్స్ అన్నిటికీ నేనే చెప్పా. బట్ ఐ నెవర్ ఫెల్ట్ యునో దిస్ మచ్ నా వాయిస్ బాగానే ఉంటుంది, నేను చెప్పచ్చు అన్న ఫీలింగ్ నాకు ఈ సినిమా తర్వాత వచ్చింది. బికాస్ డూయింగ్ విత్ ద రైట్ పీపుల్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. వి టుక్ సమ్ టైమ్, మంచిగా ఒక 3-4 days కొంచెం సీన్ టు సీన్ చూసుకుంటూ వి డిడ్ ద డబ్బింగ్ ఆల్సో. It came out good. I mean, now I'm okay with my voice. ఇట్ కేమ్ అవుట్ గుడ్ కాదు యాక్చువల్లీ, నేను అది అసెట్ అని చెప్దామని అనుకున్నాను, మీరే మైండ్లో పెట్టుకున్నారా అని నేను యా మేబీ ట్రూ ఆల్సో. ఇప్పుడు ఐ నో నేను చేశాను కాబట్టి ఐ నో ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలాంటి చిన్న ట్వర్క్స్ ఇవ్వాలి ఐ నో. ఇప్పుడు బయట డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరైనా చెప్తే మేబీ డైరెక్టర్ చెప్పినట్టు వాళ్ళు చేస్తారు, కానీ దే డోంట్ నో ద ఎమోషన్ ఆఫ్ ద ఎసెన్స్ ఆఫ్ ద క్యారెక్టర్. కొంచెం నేచురాలిటీ ఎంతైనా మిస్ అవుతుంది. అవును, ఇప్పుడు చాలా సినిమాలకి అన్ని సినిమాలు ఒకేలా ఉంటుంది వాయిస్. ఐ ఈవెన్ సెట్ దిస్ టు మై అదర్ పీపుల్, వేరే హీరోయిన్స్ కి కావాలంటే నేను డబ్బింగ్ చెప్తాను అని చెప్పి. ఓకే, యా, సో ఇట్స్ ఐ డోంట్ నో డిఫరెంట్ వాయిస్ లేదో నాకు తెలీదు, బట్ మేబీ ఐ నో తెలుగు, నేను కొంచెం మాట్లాడగలుగుతాను. సో యా, థ్యాంక్ యూ ఫర్ దాట్. ఐ రియలీ వర్క్ ఆన్ మై వాయిస్ అండ్ యునో గెట్ బెటర్ ఇన్ దట్. సో విజయవాడ వెళ్తున్నారు ఇప్పుడు ఏమన్నా పండక్కి? లేదు, మొత్తం ఇక్కడే లాస్ట్ 2 months ఐఎమ్ లైక్ రోమింగ్ అరౌండ్ సినిమా ప్రమోషన్స్ అని. ఐ థాట్ మంచిగా ఇక్కడే ఫ్యామిలీతో ఉందామని ఐఎమ్ లైక్ హోమ్ ఓన్లీ. సో 2026 ఏంటి అంటే మంచి ఫ్రెష్ స్టార్ట్ కదా, ఫస్ట్ డేట్ మంచిగా వచ్చింది న్యూ ఇయర్ రోజు, మీకు ఒక తెలియని బూస్ట్ ఉంటుందండి. మేబీ 2026 నాదే ఫస్ట్ డేనే మంచిగా పడింది. ఆ కాంప్లిమెంట్స్, ఎందుకంటే అంతకుముందు మీరు చాలా మందికి సినిమా చూపించిన ఆ రోజు వరల్డ్ వైడ్ గా చూస్తున్నారు కాబట్టి ఒక మాసివ్ కమెంట్స్, ఒక ఎక్కువ బల్క్ ఆఫ్ కమెంట్స్ వస్తూ ఉంటాయి, అన్ని పాజిటివ్ కమెంట్స్ వస్తాయి ఆబ్వియస్లీ. సో ఏంటి తెలియని ఒక స్టార్ట్ ఇచ్చిందా, మీరు పర్సనల్ ఏమైనా మేనిఫెస్ట్ చేసుకున్నారా ఈ ఇయర్? నేను మేనిఫెస్టేషన్ ఈ సినిమా సైన్ చేసినప్పుడే చేసుకున్నాను. బికాజ్ వీ డోంట్ నో సినిమా అవుతున్న ప్రాసెస్లో ఏమన్నా అవ్వచ్చు, రిలీజ్ టైంలో సరిగ్గా అవ్వకపోవచ్చు, బట్ లక్కీలీ వీ ఆల్ గాట్ అ వెరీ గుడ్ రిలీజ్ త్రూ సురేష్ ప్రొడక్షన్స్ అండ్ స్పిరిట్ మీడియా. మాకు తెలీదు, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ వెన్ ఐ గాట్ ద న్యూస్ ఇలా, బికాజ్ రిలీజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం మంచి ప్రోడక్ట్ చేసినా జనంలోకి తీసుకెళ్ళకపోతే దేర్ ఈజ్ నో పాయింట్. ఎంత మంచి సినిమా చేసినా అది లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ అలాగే ఓటీటీలోకి వచ్చాక అరే బాగుంది సినిమా, మనం వీళ్ళు ఎట్లా మిస్ అయ్యాం అని చెప్పి. ఇప్పుడు ఆరెంజ్ సినిమా రిలీజ్ అప్పుడు ఎవ్వరు అంత పట్టించుకోవాలి, ఇప్పటికి ఎవ్రీడే లూప్లో పాటలు వింటుంటాం. సో అప్పటికి ఇప్పటికి మన ఆడియన్స్ మైండ్ సెట్ కూడా మారింది కదా. సో పీపుల్ ఆర్ అక్సెప్టింగ్ ఆల్ దిస్. సో 2026 చాలా బాగా స్టార్ట్ అయ్యింది. వి ఆల్ మేనిఫెస్టెడ్ సినిమా చాలా మంచి సక్సెస్ అవ్వాలి. ఈ సినిమా నుంచి ఎవ్రీ క్రాఫ్ట్ అండ్ క్రూ అందరికీ మంచి పొజిషన్ రావాలి, అందరూ మంచి మంచి సినిమాలు చేయాలని నందు ఎప్పుడు అనేవాడు అనమాట. ఐ రియలీ హోప్ అందరికీ చాలా బాగుండాలి 2026 అని చెప్పి. Jan 1st రోజు 31st నైట్, యాక్చువల్లీ 31st నైట్ రోజు వివర్ ప్రమోటింగ్. ఆ రోజు అది ఈవెంట్ ఉంటే అక్కడికి వెళ్ళి ప్రమోట్ చేసి 1కో 2కో ఇంటికి వెళ్ళి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ దేవికి వెళ్ళి వీఆర్ లైక్ ఇన్ ద థియేటర్స్ ఓన్లీ ఆల్ 3 days. సో మోస్ట్లీ ఏంటంటే అందరికీ ఉన్న ఒక కామన్ అది ఇప్పుడు మిస్కన్సెప్షన్ మిత్తో అయ్యి ఉండొచ్చు. నార్మల్ ఏంటంటే హీరోలు ఎప్పుడు భుజాన్ని వేసుకుంటారు సినిమాని, హీరోయిన్స్ ఎప్పుడు సినిమా చేసి వాళ్ళ పాత్ర చేసి జస్ట్ ప్రమోషన్స్లో వచ్చి కనిపించి వెళ్ళిపోతారు. బట్ విచ్ ఈస్ రాంగ్. ఇప్పుడు ఈ కేసులో చూస్తే 31st నైట్ అనేది ఎవరికి వాళ్ళకి పర్సనల్ లైఫ్ ఉంటుంది, అది రేర్. అది 31st నైట్ అంటే ఎవ్వరు వదులుకోరు, ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు, ఎలా స్పెండ్ చేద్దామని ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు 1 month నుండి. అలాంటిది మీరు అది కూడా సాక్రిఫైస్ చేసి ప్రమోషన్స్కి వెళ్ళారంటే? ఎందుకంటే బికాస్ ఫర్ మీ వర్క్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఇవన్నీ బాగుంటే 31st ఇది కాకపోతే నెక్స్ట్ 31st అన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు రేపు పండగ రోజు షూటింగ్ ఉందన్న ఐ విల్ డూ ఇట్. ఈవెన్ యాక్చువల్లీ 31st నైట్ ఐ డోంట్ నో ద ఇయర్ 2 years బ్యాక్ 31st నైట్ ఈ క్లైమాక్స్ సీన్ చేసాం మేము, ద టెర్రస్ సీన్ ఉంది కదా. 31st నైట్ వి షాట్ దట్ ఆఫ్టర్ 12 o'clock it was rolling. అప్పుడు 2023 I think 23 no ఎప్పుడు. Okay. Yeah. So we were shooting that day also. So I thought మళ్ళీ 31st night we were like sitting and we were remembering all that 31st night మనం షూట్ చేసాం, this 31st రేపు పొద్దున్నే సినిమా రిలీజ్ అవుతోంది అని చెప్పి 2-3 31st తీసేసుకున్నారు వాళ్ళే అయితే. Yeah, it was a very very good feeling for all of us. We all are so happy. సాఫ్ట్ గా స్వీట్ గా మాట్లాడుతున్నారు, కొంచెం సైక్ గా మాట్లాడుకుందాం ఏదైనా చెప్పండి. లైక్
కొంచెం స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాను. మీకు ఒకవేళ నచ్చకపోతే డిస్కంఫర్ట్ ఫీల్ అయితే వద్దని చెప్పండి. ఈ క్వశ్చన్ కాంట్రవర్సీ అయింది కదా శివాజీ గారి దీన్ని, అది కాంట్రవర్సీ అయింది కదా. మీ అసలు ఏమనిపించింది మీకు హోల్ కాంట్రవర్సీ మామూలుగా చూస్తే? అంటే ఎవరి వైపు మనం ఎవరిని బ్లేమ్ చేయొద్దు, బట్ సినారియోని బ్లేమ్ చేస్తే ఏమైందంటారు? మీకు ఏమనిపించింది ఎటువైపు? ఇన్ని డేస్ నన్ను ఎవరు అడగలేదా అనుకున్నాను. అంటే ఎవరికైనా రైట్ ఉందా ఒక ఉమెన్ డ్రెస్సింగ్ ని కానీ వాళ్ళు? నోబడీ హ్యాస్ ఎనీ రైట్ టు టెల్ ఎనీబడి నువ్వు ఇది చెయ్యి అది చెయ్యి అనే చెప్పే హక్కు ఎవరికి లేదు. మేబీ యూ కెన్ టెల్ యువర్ ఒపీనియన్. ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్స్. ఎవరి మధ్య ఏమవుతుందో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఎనీథింగ్. చీరలు కట్టుకున్నా ఇబ్బంది పెట్టే మగవాళ్ళు ఉన్నారు. చీర కట్టుకున్నా సెక్సీగా ఉంది అనే అబ్బాయి వాళ్ళు ఉన్నారు. షార్ట్ వేసుకుంటేనే సెక్సీ కాదు, ఆర్ స్లీవ్లెస్ వేసుకుంటేనే సెక్సీ కాదు. చీరలు కట్టుకున్నా వెంట పడే వాళ్ళు ఉన్నారు. సో ఇట్స్ నాట్ అబౌట్ శారీ ఆర్ డ్రెస్. మేబీ మనకి ఇక్కడ హైదరాబాద్లో ఉండకపోవచ్చు, బికాస్ వీఆర్ ఎడ్యుకేటెడ్, మనం అలా చూడము. బట్ చదువుకొని వాళ్ళు, ప్రపంచం అంటే తెలియని వాళ్ళు, వాళ్ళ మైండ్ సెట్ ఇంతే, ఇంతకి మించి వాళ్ళు ఆలోచించలేరు. ఒక చిన్న ఇంత లైఫ్లో ఇంత బౌండరీస్లో బతుకుతూ ఉంటారు. దే డోంట్ నో హౌ టు బిహేవ్ విత్ ఉమెన్. సో ఇట్స్ ద పర్సనల్ చాయిస్. మేబీ ఇట్స్ యువర్ ఒపీనియన్, బట్ నో బడీ హ్యాస్ ఎనీ రైట్ టు టాక్ అబౌట్ ఎనీ విమెన్ ఆర్ ఎనీ మెన్. ఇప్పుడు నేను కూడా ఐ కాంట్ టెల్ యూ నువ్వు ఎందుకు ఇట్లా వేసుకున్నావు, బొత్తాలు ఎందుకు. ఇప్పుడు అబ్బాయిలు కూడా ఇక్కడ దాకా 3-4 బట్టలు తీసేసి వేసుకుంటారు. సో బికాస్ అమ్మాయిలు అలా ఆలోచించరు, అబ్బాయిలు అలా ఆలోచిస్తారు. సో అడుగుతాను, బేసికల్ మీరు స్లీవ్లెస్ వేసుకున్నారు, నేను స్లీవ్లెస్ వేసుకుని వచ్చుంటే, హుడీ విత్ స్లీవ్లెస్ వేసుకొచ్చుంటే, మీరు కొంచెం ఫ్రాంక్ గా చెప్పండి, కొంచెం డిఫరెంట్ గా చూస్తారా లేదా, కొంచెం డిఫరెంట్ గా ఉంది అనుకుంటారా లేదా? ఇట్స్ అబౌట్ హౌ యువర్ బాడీ లాంగ్వేజ్ ఇస్. ఇప్పుడు రణ్వీర్ సింగ్ గారు ఉన్నారు. రణ్వీర్ సింగ్ ఎలాంటి ఫంకీ డ్రెస్సెస్ వేసుకుంటాడు. ఆయన షార్ట్ వేసుకొని కింద లెహంగా లాగా వేసుకొని బనియన్లు వేసుకొని కూడా ఆయన బయటకు వచ్చేస్తాడు. ఇట్స్ అబౌట్ హౌ కాన్ఫిడెంట్లీ యువర్ క్యారింగ్. కొంతమంది మీరు స్పెసిఫిక్ గా ఇప్పుడు ధోని గ్రౌండ్స్ లో స్లీవ్లెస్ వేసుకుని పరిగెడితే వావ్ అంటారు, బట్ బయట మేము వర్క్ కల్చర్ లో అబ్బాయిలు స్లీవ్లెస్ అనేది తక్కువ. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, శివాజీ గారు ఆర్ సమ్వన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు మెన్ అందరూ వేరు. ఒక ఇండివిజువల్ చెప్పడం వల్ల ఏంటంటే అందరూ ఇలాగే ఉంటారేమో అని అనుకుంటున్నారు. బట్ మేమేంటంటే, మేము ఒక అబ్బాయి వేసుకుంటే నేనే తీసుకోలేను, ఏంట్రా ఇలా వేసుకొచ్చాం అని అంట. ఒక అమ్మాయి వేసుకొస్తే నార్మల్గా చూస్తా, ఎందుకంటే మేము మాకంటే ఎక్కువ మిమ్మల్ని అర్థం చేసుకున్నాం. మీరే మిమ్మల్ని మేము అర్థం చేసుకున్నాం. అర్థమైందా మీకు? అబ్బాయిల కంటే ఎక్కువ అమ్మాయిలు మేము అర్థం చేసుకుంటున్నాం. సో అబ్బాయిల తరపు నుంచి మాట్లాడుతున్నాను నేను. I got your point, because we are living in such a society. ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు ఇదే ఇంటర్వ్యూ తీసుకుందాము, నేను ఇదే ఇంటర్వ్యూలో బికాస్ వీఆర్ సిట్టింగ్ అండ్ టాకింగ్ కదా, నేను ఒక చిన్న స్కర్ట్ వేసుకొని మంచి కాలు మీద కాలు వేసుకొని ఇలా జుట్టు వెనక్కేసుకొని నేను కూర్చొని మాట్లాడితే మీకు చాలా అన్కంఫర్టబుల్ ఉంటుంది. సో హౌ యూ సే నేను స్లీవ్లెస్ వేసుకుంటే మీకు ఎలా ఉంటుంది అని. ఇట్స్ అబౌట్ ద ప్లేస్, ఇట్స్ అబౌట్ with whom you're talking, it's about the platform. We are doing an interview, I can't do that. If you're comfortable, then it's fine. If you're carrying it so well, okay, confident, if you're carrying it, it is very nice. Nobody has any right to say anything. Meeku kuda uncomfortable feeling raadu. It's about how you're carrying the outfit. Meer ippudu shorts veskoni sleeveless veskoni kuda కూర్చొని చిల్లు కొడుతూ మాట్లాడొచ్చు. It's about how you're carrying. Very very simple. సో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, బికాస్ ఇంట్లో పేరెంట్స్ కూడా ఎవరికి ఏం చెప్పట్లేదు, బికాస్ దే నో నా కూతురు ఇలా ఉంటుంది, ఆర్ షీ కెన్ హ్యాండిల్ ఎవ్రీథింగ్, షీ ఈస్ కాన్ఫిడెంట్, షీ ఈస్ డూయింగ్ వాట్ ఎవర్ షీ ఈస్ లైకింగ్. ఈవెన్ హీ అయినా, ఐఎమ్ నాట్ సేయింగ్ ఓన్లీ విమెన్, ఇఫ్ దే ఆర్ కాన్ఫిడెంట్, ఇఫ్ దే ఆర్ డూయింగ్ వాట్ ఎవర్ దే వాంట్, నోబడీ హ్యాస్ ఎనీ రైట్ టు టాక్ ఎనీథింగ్ అబౌట్ ఎనీ పర్సన్. సో ఫైనల్లీ మీరైతే అవుట్లుక్ బయట నుంచి ఇలా ఆలోచిస్తున్నారు. అంతే కదా, నేను తప్పు చెప్పాను? మీరు అన్నట్టు నేను స్లీవ్లెస్ వేసుకుని బనియన్ వేసుకుని కూర్చుంటే నాకే అన్కంఫర్టబుల్ ఉంటుందని మీరే చెప్పారు. ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్, డూ ఇట్, వాట్స్ రాంగ్? దట్స్ ఓకే. లేదు అబ్బాయిలను అయితే మేము ఓపెన్ గా యాక్సెప్ట్ చేస్తున్నాం. అమ్మాయిలు ఇలా వేసుకోవడం వల్ల ఎవరు జడ్జి చేయట్లేదు. అబ్బాయిలు అందరి తరపు నుంచి నేను మోస్ట్లీ ఇలాగే ఉన్నారు, ఎందుకంటే నేను అందరినీ మీట్ అవుతూ ఉంటాను కదా. జస్ట్ ఏంటంటే ఒకనొక టైంలో సరదాగా మంగపతి క్యారెక్టర్ చూసి కోర్ట్ సినిమాలో విజిల్స్ కొట్టిన వాళ్ళు నేను ఉండొచ్చు. ఏంటంటే అది సరదా. అంటే ఇప్పుడు బేసికల్లీ అమ్మాయిలకి అబ్బాయిలకి టామ్ అండ్ జెర్రీ కైండ్ ఆఫ్ రిలేషన్ ఉంటుంది. మీ మీద పనిచేస్తే మేము నవ్వుతాం, మా మీద పనిచేస్తే మీరు నవ్వుతారు, అంతే.
బయటకు వచ్చి అది అప్లై చేయాలంటే ఎవరు అప్లై చేయరు, సీరియస్ గా అప్లై చేయాలి. మంగపతి ఆ క్యారెక్టర్ కి ఇంట్లో అదొక విలేజ్ లో స్టోరీ. శివాజీ గారు వాళ్ళ ఇంట్లో పాప నా కూతురు ఇట్లా ఉండాలి, ఎందుకంటే ఊర్లలో ఇట్లా ఉండదు, చిన్న పిల్లల్ని కూడా రేప్ చేసి చంపేసిన ఎన్ని ఉన్నాయి మన ఇండియాలో, ఎన్ని ఉన్నాయి చెప్పండి. సో అది సేఫ్ స్పేస్ కాదు. ఇప్పుడు ఆడపిల్ల కాలేజ్కి వెళ్తోంది, స్లీవ్లెస్ వేసుకుంటే మగవాళ్ళు ఇట్లా చూస్తారు అన్నది పాయింట్ అక్కడ. నాట్ దట్ బయట కూడా అలా ఉండాలని లేదు కదా. ఐ రియలీ రెస్పెక్ట్ శివాజీ గారిస్ ఒపీనియన్. ఆయన చెప్పింది కరెక్టే. ఇప్పుడు అనుష్క గారు ఉన్నారు, ఆవిడ అన్ని దగ్గర చీరలు వేసుకుంటారు. ఇప్పుడు వేరే కొంతమంది ఉన్నారు, దే ఆర్ కంఫర్టబుల్ విత్ దేర్ క్లోదింగ్, దట్ ఈస్ ఫైన్. సినిమాల్లో ఈవెన్ అనుష్క గారు బికినీ వేసిన మూవీస్ కూడా ఉంది కదా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఇండివిజువల్ హౌ కాన్ఫిడెంట్లీ యు ఆర్ క్యారింగ్ ఇట్. సో దెర్ ఇస్ నథింగ్ రాంగ్. ఆయన ఒపీనియన్ లో తప్పే లేదు, ఆయన ఇలా చెప్పడంలో కూడా తప్పలేదు. మేబీ ద వే హీ స్పోక్ అలా అనకుండా ఉండాల్సింది అంతే తప్ప దేర్ ఇస్ నథింగ్ రాంగ్. ఐఎమ్ నాట్, నేను ఎవరిని సమర్థించట్లేదు. చాలా డిబేట్స్ అవుతున్నాయి, నేను అటు నుంచి మాట్లాడట్లే, ఇటు నుంచి మాట్లాడట్లా. ఐ మీన్ ఎవరి ఒపీనియన్ వాళ్ళది, అంతే. సో విజయవాడ ఐ మీన్ ఎన్ని ఇయర్స్ పెరిగారండి అక్కడ? మేబీ 17 years. నా ఎడ్యుకేషన్ విజయవాడ వీధులన్నీ తెలుసా ఆల్మోస్ట్? ఐ మీన్ లైక్ విజయవాడ ఇస్ దిస్ సిటీ. మన జూబ్లీస్ నుంచి 36 కెళ్ళలోపు విజయవాడ మొత్తం చుట్టేయచ్చు. ఇక్కడ నుంచి చెక్ పోస్ట్ దాకా వెళ్లే లోపు ఒక హాఫ్ అన్ అవర్ లో సిటీ మొత్తం తిరిగేయచ్చు. ఇట్స్ వెరీ స్మాల్ టౌన్. యా అన్నీ తెలుసు, బికాస్ నా కాలేజ్ అంతా బందర్ రోడ్లో ఉండింది, మేము ఉన్నది గాంధీనగర్ వైపు. ఎప్పుడు కాలేజ్ బంక్, నేను ఉమెన్స్ కాలేజ్లో చదివాను, సో బంక్ కొట్టి తిరగడం అలాంటివి అవ్వలేదు. నేను ఎప్పుడు నా ఇల్లు, నా కాలేజ్, నా డాన్స్ క్లాసు, ఎప్పుడైనా మా ప్రోగ్రామ్స్ అవి చేస్తుంటే ప్రోగ్రామ్స్ తప్ప ఐ డోంట్ నో ద వరల్డ్. ఐ డోంట్ నో నేను ఇంత హైదరాబాద్కి వచ్చి ఎలా పడ్డానో నాకే తెలీదు. సో ఇట్ ఆల్ జస్ట్ హ్యాపెన్. దేర్ ఇస్ అ లాంగ్ స్టోరీ బిహైండ్ ఇట్, బట్ ఇట్ జస్ట్ హ్యాపెన్. ఫ్లూగా ఏం జరగలేదు, దెర్ ఇస్ సో మచ్ హార్డ్ వర్క్ బిహైండ్. మా స్కూల్ ప్రిన్సిపల్ సార్కి మన విఎన్ ఆదిత్య గారు కాలేజ్ ఫ్రెండ్స్. ఆయన కూడా సిద్ధార్థ కాలేజ్, పిబి సిద్ధార్థ, నేను సిద్ధార్థ ఉమెన్స్ కాలేజ్. స్కూల్లో ఉన్నప్పుడు యాన్యువల్ డేకి విఎన్ ఆదిత్య గారు జడ్జ్గా కాదు గెస్ట్ లాగా వచ్చారు, ఒక 2-3 times వచ్చారు. నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు వచ్చారు, దగ్గర ఫోటో కూడా ఉంటుంది. నాకు కృష్ణుడు గెటప్ వేసుకొని ఏదో పర్ఫార్మెన్స్ అయింది. నేను మళ్ళీ 10th లో ఉన్నప్పుడు వచ్చారు. 10th లో ఉన్నప్పుడు సార్ చూసి, అరే అమ్మాయి చాలా చక్కగా ఉంది, మన ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు లేరు అని చెప్పి, ఐ డోంట్ నో ఆయనకి ఎందుకు అనిపించిందో, సార్ మా ప్రిన్సిపల్ సార్ని అడగడం, మా ప్రిన్సిపల్ సార్ వచ్చి నన్ను అడగడం, దెన్ మా అమ్మని పిలిచి మా అమ్మని అడిగి, అలా 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 ఇట్ హ్యాపెన్ వెన్ ఐ వాజ్ ఇన్ 10th class. ఆ తర్వాత ఒక 2 years టైం తీసుకొని ఇంటర్మీడియట్ అయ్యాక ఐ కేమ్ టు హైదరాబాద్. యాక్సిడెంటల్ యాక్ట్రెస్ అయితే అసలు కాదు, అంటే ఎప్పటి నుంచో ఉంది ఏదో సంథింగ్. మీరు యూనివర్స్ని ఎలాగో బిలీవ్ చేస్తారన్నారు కాబట్టి ఏదో రాసి పెట్టే ఉంది చిన్నప్పటి నుంచి సంథింగ్. నా డ్రీమ్ ఎప్పుడు ఏంటంటే, ఐ థింక్ నేను 2nd class ఉన్న దగ్గర నుంచి కూచిపూడి నేర్చుకున్నాను, సంగీతం కూడా నేర్చుకున్నా. బట్ సంగీతం మా ఇంటి టెర్రస్ పైన నుంచి అంత దూరంలో డాబా పైన డాన్స్ క్లాసెస్ కనిపించేవి. అప్పుడే వేరే హౌస్ అది షిఫ్ట్ అయ్యాము, అప్పటికి నేను సంగీతం నేర్చుకుంటున్నా. సంగీతం కూడా వెనకాలే అనమాట. సంగీతం నేర్చుకొని వచ్చి రోజు ఈవినింగ్ డాబా పైన నుంచొని చూసేదాన్ని. ఐ డోంట్ నో, నాకు గుర్తులో మా అమ్మ అడిగిందో నేను అడిగాను. మా అమ్మ జాయిన్ అవుతామంటే వెళ్ళి జాయిన్ అయ్యి అలా టెర్రస్ మీద నుంచి చూసి డాన్స్కి జాయిన్ అయ్యాను. ఆ తర్వాత ఐ థింక్ నేను 10th class దాకా ఐఎమ్ డూయింగ్ మై ప్రోగ్రామ్స్. కూచిపూడి చాలా ప్రోగ్రామ్స్ చేశాను, వైజాగ్లో, షిరిడీలో, తిరుపతి కొండ మీద కూడా నేను అలివేల్ మంగగా గెటప్ వేసుకొని షిరిడీలో శివుడిగా వేసుకున్నాను. దెర్ ఆర్ ఫ్యూ, ఐ డోంట్ నో మీకు అర్థమైతే లేదో, డిప్లొమా చేశాను కూచిపూడిలో. ఐ మీన్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్, కానీ ఐ డన్ ఆల్ దాట్. సంగీతం నుంచి డాన్స్ కి షిఫ్ట్ అయిపోయి ఇంకా సంగీతం వదిలేసా. లేదు ఇప్పటికీ ఏమైనా హమ్ చేయరా ఏదన్నా ఖాళీగా ఉన్నప్పుడు సంథింగ్ చేస్తా? మాడతారా మీ ఫ్రెండ్స్ మధ్యలో పాట పాడడం అలాంటివి? ఒక పాట పాడతారా? లేదు లేదండి, నో ఐఎమ్ నాట్ సైన్డ్ అప్ ఫర్ దిస్. సో అవన్నీ చేస్తున్న టైంలో మై ఓన్లీ థాట్ వాజ్, పెద్దయ్యాక మా డాన్స్ టీచర్ని చూసేదాన్ని కదా. పెద్దయ్యాక నేను, నా హస్బెండ్, మా ఇంట్లో ఒక చిన్న ప్లేస్, నేను డాన్స్ టీచర్గా, దట్ ఈస్ మై ఓన్లీ గోల్ ఇన్ మై లైఫ్. నాకు అస్సలు వీ డోంట్, మన సినిమాలు చూస్తాం కానీ సినిమాల్లో చేస్తామని అనుకోం కదా. సో దట్ వాజ్ మై గోల్. నా చిన్నప్పుడు ఒక మంచి డాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టాలి, నేను ఒక డాన్స్ టీచర్గా, నాకు దగ్గర 100 మంది పిల్లలు ఉండాలి, అందరినీ ప్రోగ్రామ్స్కి తీసుకెళ్ళాలి, డాన్స్ నేర్పించాలి, సర్టిఫికేషన్ చేయించాలి, అంతే ఉండేది నా లైఫ్. అంటే మీరు చాలా చూజీగా తీసుకున్నారు స్క్రిప్ట్స్ అనేవి, చాలా తక్కువ ఫిల్మ్సే చేశారు, చూజీగా ఉన్నారు.
బట్ ఇప్పుడు మీరు అన్నారు ఐ వాజ్ నాట్ సైన్డ్ ఫర్ దిస్ అని సరదాగా ఏదో అన్నారు. ఐ మీన్ మీరు నార్మల్లీ ఒక స్క్రిప్ట్ నెరేట్ చేసినప్పుడు కొన్ని సీన్స్ అంత డెప్త్ చెప్పరంట కదా, లైక్ ఇప్పుడు కొన్ని ఇంటిమసీ సీన్స్ ఉన్నా, రొమాంటిక్ సీన్స్ ఉన్నా, ఇలాంటివి ఉన్నప్పుడు మీకు కొన్ని కేసెస్లో ఈ సీన్ ఎంతవరకు ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తారా? కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేయకుండా సైన్ అయిపోయిన తర్వాత ఈ సీన్ చేయాలి అంటే ఏం చేస్తారు? ఇప్పుడు అలా లేదు, అప్ ఫ్రంట్ ఓన్లీ దేర్ టెలింగ్ ఎవ్రీథింగ్. ఐ డోంట్ నో, నాకు గ్యాప్ తర్వాత ఐ డోంట్ నో ఇప్పుడు ఎలా ఉంది తెలియదు, బట్ సాయి సిద్ధార్థ టైంలో కూడా హీ టోల్డ్ మీ ఎవ్రీథింగ్. బట్ మేకింగ్ అప్పుడు అది ఎలా వెళ్తుంది అని వీ కెన్ నెవర్ గెస్. ఎందుకంటే డిఓపి విల్ సే సంథింగ్, హీరో విల్ సే సంథింగ్, ఆర్ డైరెక్టర్కి ఇంకేదో, బికాస్ మేబీ ఈ ప్లేస్కి వచ్చి ఈ సెటప్లో ఉన్న తర్వాత మేబీ యూ విల్ గెట్ సమ్ అదర్ ఐడియాస్. అది ఒక వల్గర్గా కానంత వరకు ఎలాంటిదైనా ఇట్ ఈస్ ఫైన్ ఓన్లీ. నరేషన్లో అన్నీ మనకి కూడా డెప్త్ అర్థం కాదు, మనం షూటింగ్ చేస్తున్నే కొద్దీ ఆ స్టోరీ మన మైండ్లోకి వెళ్ళే కొద్దీ విల్ అండర్స్టాండ్ ద క్యారెక్టర్. సో ఒకవేళ ఎప్పుడైనా ఐ మీన్ ఇలాంటి బౌండరీస్ ఐ మీన్ మామూలుగా చెప్పేది ఒకటి తీసేది ఒకటి అంటారు కదా, అలా జరిగినప్పుడు ఏం చేస్తారు? ఒకవేళ ఎప్పుడన్నా సైన్ చేస్తారు, మీరు ప్రాజెక్ట్ సైన్ చేస్తారు, తర్వాత చెప్పంది తీస్తున్నారు, విచ్ ఈజ్ మీరు కంఫర్ట్ ఫీల్ అవ్వట్లేదు, అలాంటప్పుడు ఏం చేస్తారు? ఏం చెయ్యము, మనల్ని కన్విన్స్ చేస్తారు, బికాస్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద సీన్ అది అని చెప్పి, ఆర్ చేంజెస్ అయింది చేయొద్దు అనుకుంటే గట్టిగా కూర్చోవాలి, లేదు ఇఫ్ యూర్ కన్విన్స్డ్ అబౌట్ ఇట్ యూ కెన్ డూ ఇట్, వాట్స్ రాంగ్. అంటే రాశి గారు తెలుసు కదా మీకు, యాక్ట్రెస్ రాశి గారు, మన హీరోయిన్, పాత హీరోయిన్. సో ఆవిడ చెప్పారనమాట ఒక ఇంటర్వ్యూలో, నిజం సినిమా గురించి చెప్పారు. సో గోపీచంద్ గారితో ఆ క్యారెక్టర్ అలా చెప్పలేదు, నాకు వేరే చెప్పారు. అంటే ఇంత ఇలా జరుగుద్దా అని చెప్పి నేను అనుకున్నా. అంటే మరీ చెప్పిన స్టోరీ లైన్ అంతా వేరు, ఈవెన్ మహేష్ బాబు గారితో ఉంటది నా ట్రాక్ అన్నట్టు చెప్పారు. తర్వాత లవ్ అటువైపు షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఏ సినిమా చెప్పను, రభస సినిమాని ఎగ్జాంపుల్ తీసుకుందాం. రభస నాకు నెరేట్ చేసినప్పుడు, నీ పెళ్ళి ఇంకొక పెళ్ళి ఆగిపోతుంది, జేపీ గారి కూతురు నువ్వు, మొత్తం సినిమా అంతా నీ చుట్టూనే ఉంటది, నువ్వే మెయిన్, సినిమా మొత్తం నువ్వే ఉంటావు, సినిమాలో 4 సార్లు కనిపిస్తా. ఓకే, సినిమా స్టోరీ నా క్యారెక్టర్ గురించి, నాకు పెళ్లి చేయాలని ఎన్టీఆర్ గారు రావడం, సమంత గారు ఇక్కడ రావడం అన్నీ జరుగుతాయి, కరెక్టే. కానీ ద వే మీకు నరేట్ చేసినప్పుడు దట్ ఈస్ నాట్ హౌ దే నరేట్ సమ్ టైమ్స్. నాకు అలానే చెప్పారు, మేబీ వీళ్ళకి ఆ ఫీలింగ్ ఇవ్వాలి, సినిమా అంతా ఉంటో చేపించడానికి అలా చెప్తారా ఆర్ ఎందుకో నాకు తెలీదు, బట్ ఇట్ హ్యాపెన్స్. మీరు అడిగిన క్వశ్చన్ అయితే ఇట్ హ్యాపెన్స్. పాపం ఆవిడ అప్పుడు ఐ మీన్ ఏం చేయలేకపోయారు, అంటే సైన్ చేశాను కదా అన్నారు. ఎందుకు చేశారని అడిగితే సైన్ చేశాను కదా, చేయాల్సి వచ్చింది అని చెప్పారు. సో ఇలాంటివి కానీ దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఎందుకంటే ఒక నెగిటివ్ పవర్ఫుల్ క్యారెక్టర్, పవర్ఫుల్. ఇప్పుడు పక్కన గోపీచంద్ గారిని షీ డామినేట్స్ హిమ్, ఈమె కోసం చాలా చేస్తుంటాడు, అండ్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్. మేబీ షీ డజంట్ వాంట్ టు పోర్ట్రే హర్ లైక్ దాట్ ఇన్ దాట్ ఫిల్మ్. అప్పటికి షీ వాస్ డూయింగ్ మంచి మూవీస్ చేస్తూ ఉన్నారు అనుకుంటా, బట్ ఐ లవ్డ్ ఇట్, బాగుంటది క్యారెక్టర్. ఈవెన్ వాళ్ళిద్దరికంటే కొంచెం ప్రామినెంట్ రోల్ అది, లాస్ట్ హీరోయిన్ క్యారెక్టర్ కంటే నాకు అదే ఇష్టం. సీరియస్లీ అది నిజం. మంచి సాంగ్ ఎంత బాగుంటది, ఇప్పుడు మంచి పార్టీస్ లో ఒక 12 తర్వాత ఆ పాట పక్కా వస్తుంది. షీఈస్ అ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండి రాశి గారు. నైస్. సో ఏంటంటే లైనప్ ఏమనుకుంటున్నారు మరి ఇప్పుడు? అంటే వచ్చేవి చాలా వస్తూ ఉంటాయి కదా, ఆల్మోస్ట్ దీని తర్వాత ఏమన్నా నిజంగా స్టోరీస్ వచ్చినాయా మీకు ఏమన్నా ఈ రిలీజ్ తర్వాత కూడా హ్యావ్ ఎ మీటింగ్ టు అటెండ్. వెబ్ సిరీస్ అది ఒకటి. ఓకే, ఇట్ జస్ట్ స్టార్టెడ్ కదా, మేబీ ఇంకొక 1 month తర్వాతనే మేబీ ఐ విల్ గెట్ సమ్ గుడ్ రోల్స్. సరే, ఇప్పుడు నాకు అంటే మీలో నచ్చింది ఏంటంటే ఆ భుజాన్ని వేసుకున్న ప్రమోషన్స్ లో కూడా ఇంత భుజాన్ని వేసుకుని నా సినిమా అని హీరోతో పాటు కష్టపడ్డం, హీరో ప్రొడ్యూసర్ కూడా. అక్కడ ఉన్న కొంచెం సెల్ఫిష్నెస్ ఏంటంటే పాపం ఆయన ప్రొడ్యూసర్, ఆయన ఎవ్రీ పెన్నీ పెట్టాడు కాబట్టి ఆయనకు ఉంటుంది, ఆ ప్రెషర్ ఉంటుంది, ఆ బాధ ఉంటుంది. హీరోయిన్ కూడా కష్టపడడం అనేది నేను ఎందుకు అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేశానంటే, ఒక సినిమా సక్సెస్ అయితే దాని వెనుక ప్రతి ఒక్కరికి ఆ ప్రతి రూపాయికి వాల్యూ ఆర్ ప్రతిదీ అందరికీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. నందు వాజ్ దేర్, యూ సా ఎంత కంటెంట్ చేశారు, నాతో కూడా చేపించారు. ఇనీషియల్గా వాజ్ నాట్ ఓపెన్డ్ అప్ అబౌట్ ఇట్ కొన్ని చేయడానికి. దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్, మా డిజిటల్ టీమ్ వాళ్ళు కూడా మేడం ఇవాళ ఇది చేయాలి, వాళ్ళతో కొలాబ్ చేయాలి అంటే ఐ వాజ్ లైక్ కంప్లీట్లీ ఫుల్ ఆన్ వి డిడ్ అనమాట. ఐ టుక్ దిస్ వెరీ పర్సనలీ. నందుకి ఎంత ఇంపార్టెంటో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ ఆల్సో, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద ఫిల్మ్ ఆల్సో. సో నేను చేయగలిగిందల్లా ఐ హ్యావ్ టు బీ దేర్, ఐ హ్యావ్ టు బీ ప్రెజెంట్ ఆల్ ద టైమ్ వెన్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్.
ఎవ్రీ అదర్ డే కదా ఎవ్రీ డే వి డిడ్ సంథింగ్. కాలేజ్ విజిట్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ, ఐ డోంట్ నో ఎన్ని ఇంటర్వ్యూస్ చేసామో నాకు తెలియదు. నందు ఎన్ని పోడ్కాస్ట్ చేశాడు, ఐ థింక్ యూ సా ఎవ్రీథింగ్. సో ఎవ్రీ డే వి వర్ డూయింగ్ సంథింగ్. మేబీ సినిమా రిలీజ్ తర్వాత ఎలా ఉందో తెలీదు, ముందు నుంచి పీపుల్ నోటీసింగ్ అస్, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే వీఆర్ దేర్ ఆల్ ద ప్లేసెస్. ఓపెన్ చేసి ఏదో 2-3 రీల్స్కి మాది వస్తూ ఉండే. ఐ థింక్ ఇందాక చెప్పా కదా, సో డిజిటల్ ప్రెసెన్స్ అన్నది ఎంత ఇంపార్టెంటో ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ దిస్ ప్రాజెక్ట్. మనం కనిపిస్తూ ఉండాలంతే. అంటే స్టిల్ నడుస్తుంది ఏంటంటే, ఇప్పుడు నార్మల్లీ డైరెక్టర్స్ ఏదైతే కమర్షియల్ సినిమాలు కొంచెం మంచి సినిమాలు ఉన్నాయో వెంటనే వాళ్ళ ఆలోచన వాళ్ళ చూపు అంతా వేరే స్టేట్స్కి వెళ్ళిపోతుంది. మీకు కమర్షియల్ సినిమాలు చేసే పెద్ద పెద్ద యాక్ట్రెస్లు అందరూ కూడా మోస్ట్లీ తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు మనం మీరు ఒక 10 స్టార్స్ పేర్లు చెప్పమంటే అందరూ తెలుగు వాళ్ళు వస్తారో లేదో కూడా డౌటే నాకు తెలిసి, పాత వాళ్ళు కాకుండా ఇప్పుడు ఉన్న వాళ్ళు. సో అలా చూపు అంతా అటువైపు వెళ్ళిపోతుంది. ఒక తెలుగు ఆమె అయితే ఇప్పుడు వాళ్ళు అనుకోండి, వాళ్ళకి పాపం ఉంటుంది, వాళ్ళ బిజీ స్కెడ్యూల్లో వాళ్ళు వస్తారు, టైం ఇస్తారు, వచ్చి ప్రమోట్ చేసి ఆ 2 days ఉండి వెళ్ళిపోతారు. పాపం ఆ 2 days పాపం వాళ్ళని నిద్రపోరు, సరిగ్గా ఫుడ్ తినరు, ఓకే, బట్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ ఒక తెలుగు అమ్మాయిని పెట్టుకుంటే వాళ్ళ కష్టం అంటే, మన సినిమా రా, అరే నా సినిమా అని చెప్పి తిరగడం, ఇన్ని డేస్ సాక్రిఫైస్ చేయడం, మంచి ఈవెంట్స్ ఉన్న రోజులు కూడా సాక్రిఫైస్ చేయడం, ప్రామినెంట్ రోజులు. సో మేబీ అది వాళ్ళ తప్పు కూడా కాదు. ఇప్పుడు నేను ఇక్కడే ఉంటాను కాబట్టి ఐ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఎప్పుడు ఏదైనా ఉన్నా ఐ కెన్ బీ దర్. ఇలా ఫోన్ కొట్టి 1 గంటలో వచ్చామని నేను వెళ్ళగలుగుతా ఇఫ్ ఐఎమ్ ఫ్రీ. ఇప్పుడు ఎక్కడో బాంబేలో ఉండేవారు ఎక్కడైనా ఉంటే సడన్ గా రమ్మంటే వాళ్ళకి కష్టం కదా. మేబీ దే మైట్ హ్యావ్ దేర్ ప్లాన్స్. ఇవి స్కెడ్యూల్డ్ ఉండదు ప్రమోషన్స్ అనేది. పలానా రోజు ఇది, పలానా రోజు, మేబీ ఒక టీవీ షోస్ అవ్వచ్చు, కొన్ని స్కెడ్యూల్ చేస్తారు కానీ స్కెడ్యూల్డ్ ఉండదు. వీ డోంట్ నో ఎప్పుడు ఏది వస్తుంది మనకు తెలియదు. మేబీ అవైలబిలిటీని బట్టి కూడా దే యాక్టివ్లీ ప్రమోషన్స్ వరకు మీరు చెప్పింది బాగుంది. బట్ నేను అనింది చూపు ఎందుకు ఇటువైపుకి రావట్లేదని. ఇప్పుడు పెద్ద వాళ్ళు ఉన్నారు, చిన్న వాళ్ళందరూ మన తెలుగు వాళ్ళని సపోర్ట్ చేద్దామని చెప్పి చేస్తున్నారు. మీరు స్కేల్ చూసుకుంటే తెలుగు వాళ్ళకి వచ్చే పెద్ద స్కేల్ ఫిల్మ్స్ లో నాకు తెలిసి తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది. శ్రీలీల ఒక్క ఆవిడ ఉన్నట్టున్నారు అంతే కమర్షియల్ సినిమాలు చేసేవాడు, మిగిలిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటారు? ఐ డోంట్ నో. తెలిస్తే నేనెందుకు ఇలా ఉంటాను. ఎందుకంటే తెలుగు అమ్మాయిలు కొంచెం ఒకలాంటి వరల్డ్లో పెరుగుతారు. అమ్మ నాన్న ఫ్యామిలీ స్కూల్ అంతే, అంత ఎక్కువ ఎక్స్పోజర్ ఉండదు మాకు. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు నా చిన్నప్పుడు కూడా ఇల్లు, స్కూలు, దెన్ నా డాన్స్ క్లాస్, అంతకు మించి ఇంకేం లేదు. మేము ఇప్పుడు అలా లేరు హైదరాబాద్లో, ఇప్పుడున్న జనరేషన్లో లేదేమో. బట్ నేను ఒక 10-15 years బ్యాక్ వెళ్తే వీఆర్ నాట్ దాట్ ఓపెన్ టు ద వరల్డ్. ఇప్పుడు ఎవరితోన్నా ఇప్పుడు జాబ్స్ చేస్తున్నారు ఆర్ ఇప్పుడు కాలేజెస్ కోఎడ్స్కి వెళ్ళి చదువుతున్నారు. బట్ ఆ టైంలో ఇట్ ఈస్ డిఫరెంట్. వీ విల్ నాట్ కమ్ అవుట్ యాజ్ ఫాస్ట్ యాజ్ దీస్ పీపుల్ ఆర్ కమింగ్ అవుట్. ఐ థింక్ దట్స్ ద మేజర్ థింగ్. మేబీ ఇప్పుడు నేనేమన్నా మా మమ్మీ నాతో వస్తారు. ఇట్స్ నాట్ దట్ మమ్మీ నీతో వస్తే తప్పలేదు, కానీ కొంచెం ఆ ఫ్రీడమ్ పోతుందేమో. లేదండి, ఈవెన్ నేను వాళ్ళు కూడా వాళ్ళ మదర్ రావడం చూసాను. శ్రీలీలకి ఎప్పుడు ఐ సా హర్ మదర్ ఆల్ ద టైమ్. సో ఇట్ ఈస్ అది బ్యారియర్ కాదు. మేబీ మా మైండ్ సెట్స్ ఏమో. అంటే నేను అనుకోవడం ఏంటంటే ఎక్కువ అంటే జనరల్లీ ఉంటుంది. ఇప్పుడు ఒక గురువు ఉన్నారనుకోండి, ఒక స్పిరిచువల్ ఒక పంతులు గారు ఉన్నారనుకోండి, బయట వాళ్ళందరూ వచ్చి కాళ్ళకి నమస్కారం చేస్తారు. నాకు తెలిసి ఇంట్లో వాళ్ళు రోజు నమస్కారం చేస్తారో లేదు తెలియదు. అంటే పక్కన ఉంటే అంత గౌరవం, అంత మర్యాద, అంత ఒక గొప్పగా చూడడం రుచి అన్నట్టు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వై ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ విత్ అస్ హియర్. మేబీ ఇఫ్ నేను ఇదే యాటిట్యూడ్తో ఇలానే కష్టపడుతూ ఇఫ్ ఐ గో టు తమిళ్ మేబీ ఐ కెన్ అచీవ్ మెనీ మోర్. బట్ ఇప్పుడు ఐ ఫీల్ ఇక్కడ కూడా వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని నా ఫీలింగ్. సి వైష్ణవి చైతన్య బేబీ నుంచి వేర్ షీ స్టార్టెడ్, వేర్ షీ ఈస్ టుడే, షీఈస్ డూయింగ్ వెరీ గుడ్ కమర్షియల్ ఫిల్మ్స్. ఇంకెవరున్నారు, చాందీ చౌదరి, ఈషా రెబా, దే ఆర్ డూయింగ్ వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్స్. ఇప్పటికీ తెలుగు సినిమాలే చేస్తున్నారు. కాకపోతే ఐ డోంట్ థింక్ అంటే ఓకే మీరు అన్నట్టు అన్సర్టైనిటీ ఉంది లైఫ్ లో ఉండుండొచ్చు అండి. ఐ మీన్ ఇట్స్ ఆన్ ద మైండ్ సెట్. స్ట్రగ్లింగ్ వాళ్ళ తప్ప, ప్రొడక్షన్ హౌసెస్ తప్ప ఆర్ మా తప్ప తెలీదు. బట్ దట్ బ్యాలెన్స్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. యు ఆర్ ట్రూ, దట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. ఐ డోంట్ నో అది ఎప్పుడు నార్మలైజ్ అవుతుంది, మన తెలుగు వాళ్ళ లెవెల్కి వెళ్తారు. నాకు ఐ రియలీ హ్యావ్ నో క్లూ. ఓన్లీ థింగ్ వీ కెన్ డూ ఈజ్
బీ దేర్ ఆల్ ద టైమ్, బీ అవైలబుల్. నాకు అది ఉంది ఇది ఉంది అని చెప్పకుండా లైక్ వర్క్ మీద ఫోకస్ పెట్టి ఐ స్టిల్ డోంట్ అగ్రీ. ఇప్పుడు రేపు రోజు ఒక తెలుగు అమ్మాయి మహేష్ బాబు గారు పక్కన సినిమా చేస్తుంది అని ఐ డోంట్ నో. I really have no comments on this because even I have no clue why it is not happening. సో మీరు చాలా న్యాచురల్గా ఉంటారు, మీ లైఫ్ స్టైల్ నాకు నార్మల్గా మీరు మాట్లాడుతుంటేనే తెలిసిపోతుంది. మీరు ఏమన్నారు, నాది చిన్న డ్రీమ్ వరల్డ్ ఇంత ఉంటే చాలు అని అనుకున్నారు, బట్ మారింది, మీరు దీనిలోకి ఎంటర్ అయ్యారు. నార్మల్లీ బ్యూటీ టిప్స్ ఏమన్నా ఎక్కువ ఫాలో అవుతారా? అంటే బ్యూటీ కేర్ తీసుకోవాలి ఆబ్వియస్లీ, ఇప్పుడు ఇంకా ముందు చాలా పెద్ద ప్రయాణం ఉంది కాబట్టి ఈ మధ్యలో హెయిర్ కేర్ తీసుకోవాలి, స్కిన్ కేర్ తీసుకోవాలి. ఈ రొటీన్ ఏముంటుంది మీది డైలీ? ఏమీ లేదు. స్కిన్ కేర్ ఐ జస్ట్ డూ స్కిన్ కేర్ మార్నింగ్ ఈవినింగ్. ఏంటండి స్కిన్ కేర్ అంటే? అంత డీటెయిలింగ్ అడుగుతుందని అంటారు. మేకప్ వేసుకుంటే మేకప్ నీట్ గా తీసేయాలి, పడుకునే ముందు నీట్ గా నైట్ క్రీమ్ అది బేబీ ఆయిల్ ఏమన్నా వాడతారా ఈ మధ్య? అది వింటూ ఉన్నాను. బేబీ ఆయిల్ ఏం కాదు ఇప్పుడు, అయ్యో అది వెళ్తే అదొక ఇంకొక ఇంటర్వ్యూ చేయొచ్చు. డబుల్ క్లెన్జింగ్ అని, సిరమ్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, దాని కింద ఇంకోటి. బేసిక్ స్కిన్ కేర్ చేస్తాను, మేబీ గుడ్ ఫుడ్. ఇఫ్ యూ హ్యాపీ ఇట్ రిఫ్లెక్ట్స్ హియర్, ఇట్స్ నాట్ అబౌట్ ద స్కిన్. మేబీ ఐఎమ్ బ్లెస్డ్ విత్ అ వెరీ గుడ్ స్కిన్. చిన్న చిన్నవి బేసిక్స్ చేస్తా. ఐ యూస్ టు డూ, మేబీ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ టెక్నాలజీస్ దీస్ డేస్. ట్రీట్మెంట్స్ కూడా చేయించేదాన్ని. ట్రస్ట్ మీ, ఇట్స్ బీన్ 4 years ఐ హావ్ డన్ నథింగ్ టు మై స్కిన్. ఇట్స్ జస్ట్ మై బేసిక్ రొటీన్ అంతే. ఇట్ ఈస్ హెల్పింగ్ మీ ఆల్సో. మంచిగా తిని నీట్గా పడుకొని హ్యాపీగా ఉంటే అందరూ అందంగా కనిపిస్తారు. సన్ స్క్రీన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ట్రావెలింగ్ ఇష్టమేనా? వెళ్తారా ఏమన్నా? చాలా ఇష్టం. మై గో టు ప్లేసెస్ ఆర్ లైక్ టూ కాంట్రాస్ట్ అనమాట. ఐ గో టు ఈషా ఫౌండేషన్ ఆర్ ఐ గో టు గోవా. సో ఇయర్లీ ఒక ట్రిప్ అటు పక్కా వెళ్తాను. ఐ డోంట్ నో, గోవా పార్టీ లైఫ్ ఇవన్నీ పక్కన పెట్టి ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. లైక్ సన్ రైజ్ కి సన్సెట్ కి ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ టు స్పెండ్ టైమ్ ఇన్ గోవా. ద వైబ్ ఈస్ వెరీ డిఫరెంట్. సేమ్ పీపుల్, సేమ్ కెఫేస్ హైదరాబాద్ లో ఉన్న, ద వైబ్ ఈస్ డిఫరెంట్, ద ఎయిర్ ఈస్ డిఫరెంట్. అలాగే ఈషా, ఫర్ మీ ఈషా ఈజ్ లైక్ సెకండ్ హోమ్. సంవత్సరానికి ఒక 3 times వెళ్ళొస్తూ ఉంటాను. మేబీ ఆఫ్టర్ ఈషా ఐ హావ్ చేంజ్డ్ అ లాట్ యాజ్ అ పర్సన్. ద కైండ్ ఆఫ్ మై థాట్ ప్రాసెస్ కానీ ఇవన్నీ చాలా మారింది. సో ఎవ్రీడే స్పెండింగ్ టైమ్ ఆన్ యువర్ సెల్ఫ్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ ఇన్నర్ చైల్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని అర్థమైంది. ఓకే, బయట ఎంత గోల ఉన్నా స్టేయింగ్ కామ్ హియర్ అండ్ హియర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని అర్థమైంది. ఇంతకుముందు చాలా కోపం వచ్చేది, ఇప్పుడు రావట్లేదు. సో మేబీ మైండ్ ఆల్సో లైక్ ఏజ్ వల్ల అవ్వచ్చు, ఇట్ ఈస్ వెరీ స్టేబుల్ నౌ. సో మేబీ బికాస్ ఆఫ్ దాట్ కొంచెం కామ్గా ఏదున్నా కానీ ఐఎమ్ ట్రయింగ్ టు మెయింటైన్ దట్ కామ్నెస్ అండ్ స్టేయింగ్ కామ్ అండ్ అండర్స్టాండ్ పీపుల్. ఇఫ్ యూర్ టాకింగ్ టు మీ, నీకు ఏదైనా కోపం వచ్చి నన్ను ఏమన్నా అన్నా, అలా ఎందుకు మాట్లాడావు, నేను ఏమన్నా చేశానా, ఇతని మైండ్లో ఏం నడుస్తుంది, ఇంట్లో ఏమైనా గొడవ అయ్యి వచ్చాడా, సో ఇంత నడుస్తుంది అనమాట. సో అంత ఈజీగా కోపం రాదు. చిన్న చిన్న ఫ్రస్ట్రేషన్స్ వస్తుంటే, బట్ అదర్ దాన్ దట్ ఐ డోంట్ గెట్ దట్ యాంగర్ ఎనీ మోర్. ఈ సెల్ఫ్ లవ్, సెల్ఫిష్నెస్ ఇవన్నీ పక్కకి వెళ్ళి పక్కవాడి గురించి కూడా ఆలోచించడం. I think a lot about other people. If somebody is not feeling well, నా ఫ్రెండ్స్ అందరు కూడా వాళ్ళకి ఏదైనా ఉంటే వాళ్ళు వచ్చి నాతో మాట్లాడతారు. అదే నాకు వర్తించదు. సమ్ టైమ్స్ నేను బ్రేక్ డౌన్ అవుతా, నాకు నేను మాట్లాడుకోలేను. సో ఇఫ్ యూర్ టాకింగ్ టు సంబడి ఎల్స్, ఇట్ గివ్స్ యూ వెరీ గుడ్ ఫీలింగ్, చాలా రిలీఫ్ అనిపిస్తుంది. స్పిరిచువల్ క్లెన్జింగ్ ఎలాంటివి బిలీవ్ చేస్తారు అయితే మీరు? 100%. Okay, nice. I've done all the programs in Isha. Inner engineering nunchi there are like few programs anamata. Last 4 years lo I've done everything. Oka 1 week programs, 15 days programs, 4 days programs kuda untadi. Ade cheptuna kada, it opens you up. The way you think, the way you talk to people, the way you understand people, everything will change. Maybe it won't work out for you if you're not in that zone. చాలా మంది నా ఫ్రెండ్స్కి నచ్చదు, నాతో కూర్చొని నన్ను తిడుతూ తొక్కలే ఈషా అది ఇది అని చెప్పి నన్ను ఏడిపిస్తారు. మేబీ ఇట్స్ నాట్ దేర్ టైప్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ లో ఒక పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. నాకు అంతే అంతే. సో దాని వల్ల కూడా హౌ యూ టేక్ దట్ సిచ్యువేషన్ అన్నది చాలా మారిపోతుంది. సో ఈషా హెల్ప్ మీ, సద్గురు indirectly he's there with me all the time in my life from past 4-5 years. సో ఐ టోటలీ బిలీవ్ ఇన్, నేను కూడా గుడికి వెళ్తా, ఇంట్లో పూజ చేస్తా, కాలభైరవ అష్టకం చదువుతా. ఇదంతా కూడా నాట్ దట్ ఏదో రిలీజియస్ థింగ్ కాదు. ఆ 15 నిమిషాలు ఇఫ్ ఐమ్ సిట్టింగ్ దేర్,
నా డే అంతా ఇంకోలా ఉంటుంది. సో బికాస్ ఆఫ్ దాట్ ఓన్లీ ఐ డూ ఆల్ దిస్. నాట్ అబౌట్ ఏదో పూజలు చేయాలి అలా కాదు. చాలా నమ్ముతాను. ఐ బిలీవ్ ఇన్ గాడ్ ఆల్సో. సో అందరూ ఏమనుకుంటారంటే అంటే మోస్ట్ రొమాంటిక్ ప్లేస్, రొమాన్స్ అంటే అది కాదు, దట్ లవ్ ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, ఒక డీప్ లవ్, అక్కడికి వెళ్తే మోస్ట్ రొమాంటిక్ ప్లేస్ అనగానే ప్యారిస్, వరల్డ్ వైడ్ ప్యారిస్ ఇలా అనుకుంటూ ఉంటారు. మీకు మోస్ట్ రొమాంటిక్ ప్లేస్ అంటే ఏంటి? మీరు తిరిగిన ప్లేసెస్లో అక్కడికి వెళ్తే ఒక తెలియని ఒక లవ్, ఆ లవ్లీ ఫీలింగ్ అదంతా. నేను అంత ప్రపంచం ట్రావెల్ చేయలేదు కానీ ఇది మీకు చాలా చాలా జనరిక్గా ఆర్ ఏదో ఆలోచించి చెప్తున్నా అనిపించవచ్చు. బట్ ఇఫ్ యు ఆర్ విత్ ద రైట్ పర్సన్, నువ్వు ఇక్కడ కూర్చున్నా కానీ ఆ లవ్ అనేది ఎయిర్ లో ఉంటుంది. సో లవ్ ఈజ్ ఇన్ ద ఎయిర్ అంటారు కదా, ఇట్స్ అబౌట్ ద పీపుల్. నేనేమి ఇలా ఆలోచించి చెప్పట్లేదు, బట్ దట్ ఈస్ హౌ ఐ ఫీల్. లేదు, నేను ఒక వీడియో చూసాను, అంటే ఏంటంటే నాకు ఫేవరెట్ ప్లేసెస్ లేవు కానీ ఫేవరెట్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళతో స్పెండ్ చేసిన ప్లేసెస్ అన్ని ఫేవరెట్ ప్లేసెస్ అని అన్నారు. అలా సరదాగా వెళ్ళి నీలోఫర్కి వెళ్ళి చాయ్ తాగుతూ కూడా ఫ్రెండ్స్ తో హ్యాపీగా చిల్ అవ్వచ్చు. సో ఇట్స్ నాట్ అబౌట్ ద ప్లేస్, ఇట్స్ అబౌట్ ద పీపుల్. థింగ్స్ ఏంటంటే మీరు అంటే యూ కాంట్ లివ్ వితౌట్ అన్నట్టు మీరు క్యారీ చేస్తూ ఉంటారు ఎప్పటికైనా అలాంటివి? See, first thing, I'm not a materialistic person. No, డిస్టర్బ్ చేస్తున్నాను అనుకోకండి. నేను మీ దగ్గర అంటే మీరు ఏమన్నారంటే ఓల్డ్ స్కూల్ నచ్చింది అలా ఉండాలని అన్నారు. మీ దగ్గర 2 ఫోన్లు చూసాను నేను చేతిలో. సో బేసిక్ గా ఇంకొకటి కొత్త ఫోన్ సాయి సిద్ధార్థ, ఇది 13 అండి, 4 ఏళ్ళ ఫోన్ అది. నేను ఇంకా అదే, నేను ఓల్డ్ స్కూల్ నమ్ముతారా, అందులో ఫొటోస్ మంచిగా రావట్లేదు. సో ఇప్పుడు ఫొటోస్ దిగాలంటే మంచి ఫోన్ ఉండాలని 17 Pro Max కొనుక్కున్నా. సాయి సిద్ధార్థ ప్రమోషన్స్ అవుతున్నాయి, ఇందులో స్టోరేజ్ లేదు. ఇప్పుడు ఇదంతా డేటా ఇందులోకి వచ్చింది అనుకోండి, ఇందులో స్పేస్ ఉండదు. సో అందులో ఇంకా సిమ్ వేయలేదు, అది ఓన్లీ ఫొటోస్ కోసం వాడుతున్నా. అది ఇంకా డంప్ చేసి క్లియర్ చేసి నేను షిఫ్ట్ చేయాలి, అందుకే 2 ఉన్నాయి. అదర్వైజ్ 2 ఫోన్లు క్యారీ చేసేంత స్టామినా నాకు లేదు. ఒక ఫోన్ కి నాకు చిరాకు వస్తూ ఉంటది. సో దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్. మోస్ట్ యూజ్డ్ యాప్ ఏంటంటే మొత్తం ఫోన్ లో? ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్ యూజ్ చేస్తారు ఎక్కువ? ఓకే. ఎవ్రీడే స్ట్రీక్ పంపించాలి, స్ట్రీక్ పోతే ఫోన్ చేసి అరే స్ట్రీక్ పోతుందని పంపించమన్నారు. ఓకే, సో ఐఎమ్ స్నాప్చాట్. అది కంప్లీట్లీ జెన్జీది యాప్ అని అంటూ ఉంటారు మోస్ట్లీ. బట్ ఐ డోంట్ నో, బిఫోర్ వి యూస్ టు ఎవ్రీడే 100 మెసేజెస్ ఉండేది అప్పట్లో. కాల్ లేదా మెసేజ్ 12 అయ్యేదాకా వెయిట్ చేసి మళ్ళీ మెసేజ్ చేయడం. బట్ స్లోగా వాట్సాప్ వచ్చింది, స్నాప్చాట్ వచ్చాక వాట్సాప్ చాలా మంది వదిలేశారు. బట్ వర్క్ పర్పస్ గా వి యూజ్ వాట్సాప్ కానీ, బట్ ఫ్రెండ్స్ తో విల్ టాక్ ఇన్ కాల్స్ కానీ అన్ని స్నాప్చాట్ అయిపోయింది. ఐ డోంట్ నో వై. ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్, మనం ఏం చేస్తున్నాము, ఇట్స్ లైక్ అ స్నాప్. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, వీ కెన్ సెండ్ అ స్నాప్, సి దిస్ ఇస్ వాట్ ఐఎమ్ డూయింగ్ అని చెప్పొచ్చు. బట్ వాట్సాప్ ఈస్ నాట్ లైక్ దాట్. So Snapchat feels like we are like lively connecting every time, and maybe because of that many people shifted to Snapchat. It is easy. అందరితో వీడియో కాల్ చేయలేం, ఇవన్నీ చేయలేం. స్నాప్ లో ఒక వీడియో తీసి పెట్టిన, దిస్ ఇస్ వాట్ ఐమ్ డూయింగ్ రైట్ నౌ, నేను చాయ్ తాగుతున్నా, ఆర్ యు నో ఐమ్ రీడింగ్ అ బుక్, ఆర్ సినిమాకి వచ్చా. సో నువ్వేమి ఫోన్ చేసి చెప్పక్కలే, స్నాప్ పెట్టేసి ఓకే ఇది సినిమాలో ఉంది, సినిమాకి కాల్ చేద్దాం అనుకుంటారు. సో ఇట్ బికేమ్ వెరీ ఈజీ అండ్ కంఫర్టబుల్ ఫర్ మెనీ పీపుల్. స్నాప్చాట్ అంతే. సో థింగ్స్ గురించి యాక్చువల్ నేను మధ్యలో మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. థింగ్స్ ఏం క్యారీ చేయరా అసలు? ఖచ్చితంగా ఈ థింగ్ ఉండాలి హ్యాండ్ బ్యాగ్ లో కానీ? హ్యాండ్ బ్యాగ్ లో మై పర్ఫ్యూమ్ ఒకటి, ఫోన్ ఆబ్వియస్లీ, లిప్ బామ్, రబ్బర్ బ్యాండ్, క్లిప్ ఆర్ రబ్బర్ బ్యాండ్, ఇంకేముంటాయండి, లిప్స్టిక్, అంతే, నథింగ్ ఎల్స్. మేబీ సన్ స్క్రీన్. చాలా బేసిక్స్ అవన్నీ. బేసిక్స్ గమని ఏదైనా ఎమర్జెన్సీలో ఉంటే బేసిక్ వాడుకోవడం, అంతే. కార్లో ఒక చిన్న కిట్ ఉంటుంది, లోషన్ ఒకటి, కోంబ్ ఒకటి, బికాజ్ ఇప్పుడు సడన్ గా ఎక్కడైనా వెళ్ళాలన్నా కొంచెం రెడీగా ఉండాలని కార్లో అదొకటి ఉంటుంది. బట్ హ్యాండ్ బ్యాగ్ లో అయితే ఇంతకు మించి ఏమి ఉండదు. ఇప్పుడు క్యాష్ కూడా లేదు, ఫోన్ ఉంటే చాలు, వీ కెన్ గో ఎనీవేర్, కార్డ్స్ కూడా అవసరం లేదు. సో ఇంకా నేను లేకుండా ఉండలేను అనేవి మై పెట్స్ అన్నమాట. సో ఐ హ్యావ్ 4 dogs and 9-10 cats. సో నేను తిండి తినకుండా ఉంటా కానీ ఎవ్రీడే ఇంటికి వెళ్ళి వాటితో లేవగానే ఐ విల్ టేక్ దెమ్, అలా పైకి టెర్రస్ పైకి తీసుకెళ్ళి కొంచెంసేపు ఆడుకుంటాను. ఇంటికి వెళ్ళగానే కొంచెం సేపు వాటితో ఆడుకుంటా. అపార్ట్ ఫ్రమ్ దిస్ మెటీరియలిస్టిక్ థింగ్స్, దట్ ఈస్ లైక్ వన్ థింగ్, దే లైక్ మై బేబీస్, నా పెట్స్ అన్ని. సో ఐఎమ్ వెరీ మచ్ కనెక్టెడ్ టు దమ్. అంటే నేను విన్నది ఏంటంటే థెరపిస్ట్ కంటే కూడా బిగ్గర్ థెరపీ ఇక్కడ జరుగుతుంది. ఒక డాగ్ ఉన్న స్ట్రెస్ మీరు అంటే మీకేమనిపిస్తుంది వాటితో స్పెండ్ చేసినప్పుడు? సో ఎలా అంటే ఇప్పుడు
ఎప్పుడన్నా నేను బ్రేక్ డౌన్ అవుతున్నా, ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, కొంచెం లో ఫీలింగ్ వస్తే లిటరలీ కుట్టి అని ఒక బీగిల్ ఉంది, అది కొంచెం లడ్డు లడ్డు ఉంటుంది, దాని ప్రెగ్నెన్సీ తర్వాత లావ్ అయిపోయింది అనమాట. దాన్ని ఇలా ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఇలా హగ్ చేసుకుని ఏడుస్తా. థెరపీ ఓన్లీ. వాట్ యూ సెడ్ ఇస్ కరెక్ట్, 100% కరెక్ట్. సో దే ఆర్ లైక్ స్ట్రెస్ బస్టర్స్ ఫర్ మీ. నాకే కాదు, లైక్ సో మెనీ పెట్ పేరెంట్స్, నా డాగ్స్ని నా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నాయి, నా పిల్లలకి పుట్టిన పిల్లలన్నీ వాళ్ళకి ఇచ్చాను. సో మాదొక ఫ్యామిలీ ఉందన్నమాట, ఫ్యామిలీ ట్రీ. సో యా, ఇఫ్ ఐఎమ్ ఫీలింగ్ లో మంచిగా వాడిని హగ్ చేసుకొని కూర్చుంటా, వాటితో మాట్లాడతా, వాటికి ట్రీట్స్ ఇస్తూ ఆడుకుంటా. క్యాట్స్ లాయల్ గానే ఉంటాయా? క్యాట్స్ కూడా ఓకే. అంటే డాగ్స్ అంతా దగ్గరికి రావు, బట్ కొన్ని క్యాట్స్ ఉంటాయి, దే ఆర్ లైక్ రబ్బింగ్, నీ లెగ్స్ కి రబ్ చేసుకుంటూ తిరుగుతాయి. ఒక క్యాట్ అయితే మా అమ్మ వంట చేస్తుంటే అక్కడే కూర్చుంటది, కటింగ్ చేస్తుంటే అక్కడే కూర్చొని చిన్న చిన్నవి ఇస్తూ ఉంటే తినదు, కొరికి వదిలేస్తుంది అనమాట. దే లవ్ దిస్ కార్డ్బోర్డ్ బాక్సెస్. ఎన్ని టాయ్స్ ఉన్నా కార్డ్బోర్డ్ ని గీకేస్తాయి, కార్డ్బోర్డ్ బాక్స్ కి వెళ్ళి కూర్చుంటాయి. ఎన్ని టాయ్స్ ఉన్నా అండ్ ఎంత ఫుడ్ ఉన్నా అక్కడే యూనో చున్నీల మీద పడుకొని ఆడుకుంటాయి. సో దే వెరీ లైవ్లీ క్యాట్స్. సో మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటంటే, అంటే ఏదైనా ఒక పర్టికులర్ కొటేషన్ కూడా ఏదైనా ఉందా మీరు ఫాలో అయ్యి చిన్నప్పటి నుంచి? కొటేషన్స్ అలా ఏం లేదు, బట్ ఐ ఓన్లీ ఫీల్ ఆల్వేస్ మనం ఒక 60 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇంత ఎనర్జీ ఉంటుందో లేదో నాకు తెలీదు, బట్ లైఫ్లో రిగ్రెట్ అనేది ఉండకూడదు. ఇంకొకటి, ఎంత ఏజ్ వచ్చినా ద ఫ్రెండ్స్ ఐ హ్యావ్ టుడే ఐ వాంట్ దెమ్ ఆల్ మై లైఫ్. ఒక 60 ఏళ్ళు వచ్చాక కూడా ఇట్లనే కూర్చొని నేను నా ఫ్రెండ్ పంపించుకుంటాం ఇన్స్టాలో రీల్స్, మీ అండ్ మై ఫ్రెండ్ ఎట్ మై 70s అని ఒక ఓల్డ్ పీపుల్ కూర్చొని వైన్ తాగుతూ ఉంటారు. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఐ వాంట్ విత్ మై ఫ్రెండ్స్. నాకు నా ఫ్రెండ్సే లైఫ్ అండి, మా మమ్మీ, మా తమ్ముడు అండ్ మై ఫ్రెండ్స్. సో అందుకే నాకు చాలా లవ్ ఎక్కువ, నేను చాలా కేర్ చేస్తాను నా ఫ్రెండ్స్ని. సో ఐ బిలీవ్ ఇన్ దట్. సో నేను చచ్చేదాకా ఐ వాంట్ మై పీపుల్ అరౌండ్ మీ హ్యాపీగా, సరదాగా టైం స్పెండ్ చేస్తూ, పార్టీలు చేస్తూ, తింటూ, వంట చేసుకుంటూ. బిఫోర్ ఇట్ వాస్ లైక్ పార్టీస్, బట్ ఇప్పుడు ఒక సండే రోజు అందరం కలిసి వంట చేసుకొని తిన్నామని ఇట్స్ అ వెరీ యూనో వెరీ రిలీఫ్ థింగ్. పార్టీస్ చేసే ఏజ్ అయిపోయింది. నాట్ దట్ వీ కాంట్, బట్ వీ నీడ్ దట్ స్లో లైఫ్. యాజ్ ఐ సెడ్, ఆ స్లో లైఫ్ అవసరం చాలా ఉంది ఈ రోజుల్లో. సో యా, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ బిలీవ్, దట్ ఈస్ వాట్ ఐ వాంట్ ఇన్ మై లైఫ్. సో సేమ్ రీల్స్ లాగే ఇంకొక రీల్స్ ఏంటంటే, ఒక అబ్బాయి, అది ఒక పెద్ద అయినా ఒక పెద్ద ఆవిడ నడుచుకుంటూ వెళ్తారు, దిస్ కైండ్ ఆఫ్ రిలేషన్ ఐ వాంట్ అని చెప్పి పెడుతూ ఉంటారు చాలా మంది స్టేటస్లు, స్టోరీలు. సో మీరు మీ లైఫ్లో ఎలాంటి అబ్బాయి కోసం ఎదురు చూస్తారు? నన్ను మా నాన్నలాగా చూసుకునే అబ్బాయి నాకు కావాలి. నన్ను అలా సరదాగా తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ కొని పెట్టడం, ఆర్ నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. నాకు నేను కొనుక్కుంటా ఫ్లవర్స్, నాకు ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా, వెన్ ఐ ఫీల్ లైక్ సంథింగ్ వెళ్ళి 2 సన్ఫ్లవర్స్ నేనే బొకే రెడీ చేయించుకొని, నేనే తీసుకొని, నేనే దాచుకుంటా. సో ఐ లవ్ ఫ్లవర్స్. నాకు ఫ్లవర్స్ ఇస్తే ఇంకా నేను గుర్తుపెట్టేసుకుంటా ఆ మనిషిని. సో అలాగా నాతో టైం స్పెండ్ చేయాలి, హీ షుడ్ రెస్పెక్ట్ మీ ఆర్ హీ షుడ్ రెస్పెక్ట్ మై ఒపీనియన్స్ కానీ. అంతే, నాకేం పెద్ద కోరికలు ఏం లేవు, నాకేమి కోట్ల సంపాదన కూడా వద్దు, నన్ను ప్రేమగా చూసుకునే మనిషి చాలు. ఇంకా అంత, నన్ను, మా మమ్మీని, మా తమ్ముడిని, మా కుక్క పిల్లల్ని, నాతో వీళ్ళందరినీ యాక్సెప్ట్ చేసే మనిషి కావాలి, అంతే. సూపర్ సూపర్. స్టార్టింగ్ లో యాక్చువల్ నేను కూడా ఫ్లవర్ ఇద్దాం అనుకున్నా, వేరేగా అనుకుంటారు ప్రతి ఒక్కడు, నాకు అది తెలియదు, అంటే ఫ్లవర్స్ ఇష్టపడతారు అని తెలీదు. మోస్ట్లీ అందరు ఇస్తూ ఉంటారు కదా, అది మళ్ళీ వాళ్ళకి ఇరిటేషన్ వస్తుందేమో అని చెప్పి అనుకున్నాను. లేదు, ఐ లవ్. ఈవెన్ నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, మేము ఒకరికొకరు ఫ్లవర్స్ ఇచ్చుకుంటాం. షీఈ్ మ్యారీడ్ అనమాట, వాళ్ళ ఆయన తీసుకురాడు, ఎప్పుడో ఒకసారి తీసుకొస్తాడు. సో వెన్ ఐఎమ్ గోయింగ్ టు హర్, నేనే ఫ్లవర్ తీసుకొని ఇస్తా, అది ఎప్పుడైనా నా దగ్గరికి వస్తే షీ బై ఫ్లవర్స్ ఫర్ మీ. సో అంత ఇష్టం నాకు ఫ్లవర్స్ అంటే. ఐ థింక్ మీరు నా ఇన్స్టాగ్రామ్ చూస్తే కొన్ని డేస్కి ఎప్పుడో ఒకసారి మీకు కనిపిస్తూనే ఉంటాయి. ఐ లవ్ ఫ్లవర్స్. ఆ చిన్న రోడ్డు మీద చెట్టు మీద పువ్వు ఇచ్చిన నేను చాలా సంతోషపడతా. ఓకే. సో ఫైనల్లీ పొంగల్ ఏంటి మరి? ఈ పొంగల్ పతంగా, కోడి పందాలా ఏమన్నా ఉన్నాయా? కోడి పందాలు ఏం లేదు. సో మా ఫ్రెండ్స్ అందరూ కలిసి వీ డూ దిస్ ఎవ్రీ ఇయర్.
చందానగర్ ఏరియా తెలుసు కదా, ఈ సైడ్ మనం చేయలేం బికాస్ అన్ని టాల్ బిల్డింగ్స్ ఉంటాయి. చందానగర్ సైడ్ నా ఫ్రెండ్స్ అక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ అంతా అటు ఉంటారు. సో టెర్రస్ పైకి వెళ్ళిపోయి మీకు అన్ని చూసి ఇదే లెవెల్ డాబాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి పతంగ్ వీడు మంచిగా మ్యూజిక్ పెట్టుకొని కింద ఆంటీ పకోడీ అవి వేస్తూ ఉంటారు, అవి తిని సంక్రాంతి రోజు అది వి సెలబ్రేట్ ఇన్ అవర్ కాఫీ షాప్. ఒక రోజు కోడి పందాలు ఏం లేదు, సో వెరీ సింపుల్. మంచిగా మా అమ్మ పులిహోర, పరమాన్నం, మేబీ బూరెలు చేస్తుంది, అవి తినేసి సాయంత్రం వెళ్ళి పతంగా ఆడుకొని మేబీ పోకర్ కూడా ఆడుతుంటారు. నాకు పోకర్ రాదు, బట్ మై ఫ్రెండ్స్ విల్ ప్లే. మేము అంత గేమ్స్ ఆడుకుంటాము. యునో మాఫియా, మాఫియా తెలుసా? వి ప్లే మాఫియా, కోడ్ నేమ్స్ ఆడతాము, లూడో, ఊనో. సో ఇలాంటి గేమ్స్ ఆడుకుంటే అంతే వీ డూ దట్ మచ్ ఓన్లీ. ఇప్పుడు కొంతమంది దే ఆర్ గోయింగ్ టు భీమవరం అండ్ ఆల్, బట్ మేము ఇక్కడే ఫ్రెండ్స్ అందరం కలిసి విల్ చిల్ ఫర్ సంక్రాంతి. నైస్ నైస్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. చాలా స్వీట్ అండ్ చాలా సాఫ్ట్ గా, చాలా సెన్సిబుల్ గా మాట్లాడుతున్నారు. ఐ విష్ మీ లైనప్ కూడా ఇలా అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ signing off. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.